ప్రభువే అందరితో మాట్లాడారు. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినండి. నేను ఇక్కడికి వచ్చి స్టార్టింగ్లో చాలా సంవత్సరాల క్రితం ఈ పక్కనే సభ కాదు, ఏ మతాన్ని కాబట్టి పరిశుద్ధ లేఖనంలో చెప్పండి. కొంచెం బాగా ఇట్లా అనుకుంటారు, ఈరోజు అందరిని ఎరగదీసేయాలి, ఏదన్నా సమాచారం తెలుసుకుని, అంటే సంఘం ఎలా ఉందో తెలుసుకుని వాళ్ళ గురించి మాట్లాడేయాలి అనుకుని కొంతమంది అలా భావిపోలేదు. వాక్యం మీకు మాత్రమే కాదు, చెప్పే నాకు కూడా దేవుని వాక్యం. చెప్పే ప్రతి మాట గురించి మీకంటే నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది. చెప్పే నేను దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. నేను చేయనటువంటి బోధని ఇప్పుడు మాటల్లో చెప్పి నా ప్రవర్తన శైలిలో అది లేకుండా ఉండుంటే ఆ చెప్తున్న మాటలు బట్టి మీ అందరికంటే ముందు దేవుని దగ్గర నేను నిలబడాలి. ఆ భయంతో నేను సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. చెప్పే నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు వినే మీరు ఇంకెంత జాగ్రత్తగా వినాలో ఆలోచించుకోండి. పిల్లల వల్ల నాకు అభ్యంతరం లేదు, వాళ్ళు తిరిగినా వాళ్ళు ఏడ్చినా నేను మధ్యలో ఆపను, కానీ మీరు మాత్రం కొంచెం శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీరు ప్రారంభించండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సభ ఎంతవరకు సభాక్రమాన్ని పాటించి మొబైల్స్ కొంచెం ఆఫ్ చేయడం కానీ, లేకపోతే వేరే ఏదైనా ఫ్లైట్ మోడ్లో కానీ, లేకపోతే వైబ్రేషన్లు కానీ సైలెంట్లో పెట్టుకుని ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని విందాం. ఇక దేవుని సందేశాన్ని ప్రారంభిస్తున్నాను, శ్రద్ధగా వినండి. దావీదు గారు ఒక రాజు అయి ఉండి ఆయన కోరిక చెప్తున్నాడు. ఏమనంటే, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి అని అనుకుంటున్నాను అనట్లేదు, ఉన్నాను అని అంటున్నాడు. ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళి ఏంటి నీ కోరిక అని అడిగితే, మొన్న ఈ మధ్యన మీకు తెలుసు, అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఇరాన్ ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. నేను ఒక 10 రోజుల లోపు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం లేనుకుండా చేయడమే నా ఎయిమ్ అన్నాడు. ఇట్స్ మై అంబిషన్. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం అనేది ఉండనివ్వకుండా చేస్తాను, అది నా కోరిక అని అన్నాడు. 5 రోజులకి ఒక చాపర్లో ప్రయాణం చేస్తూ, హెలికాప్టర్లో తాను శాఖ మంత్రి ఇంకో 3 ప్రయాణం చేస్తూ, ఏమైందో తెలియదు, సాంకేతిక లోపం, మరి ఏం జరిగింది, అది కింద పడిపోయి లోపల ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. తన ఎయిమ్ ఏంటనంటే, నేను ఇలా అవ్వాలి. ఇంకొక దేశాన్ని అడిగితే రాజ్యం, అక్కడ వాళ్ళు కొంతమంది నేను ఇంకా పెద్ద అధికారం అవ్వాలని, ఇంకొక రాజ్యాన్ని కూడా నేను లాగేసుకోవాలని, ఇవి రాజులకు ఉండాల్సిన కోరికలు. ఎవరైనా అంతే. ఇక్కడ మిమ్మల్ని కూడా అడిగితే ఏం చెప్తారు, మీ అవసరం ఏంటనంటే, సర్వసాధారణంగా 100కి ఒక 60-70% మంది చెప్పేటువంటి మాటలు ఏంటనంటే, ఏంటి మీ కోరిక ఏంటనంటే, ఇల్లు కట్టుకోవాలయ్యా, లేకపోతే పిల్లకి పెళ్లి చేయాలి, ఇవి. మరి రాజుగారు అంటున్నాడు మాట్లాడుతూ, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటున్నాడు. ఒక చోట మాత్రమే కాదు,
మనందరికీ తెలిసిన కీర్తన ఒకటి ఉంది, 23 కీర్తనలు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను. ఏం మిగతా వాళ్ళకి రాదా, మాట్లాడకూడదు అనుకుంటున్నారా? చెప్పండి. చిరకాలం యెహోవా మందిరంలో నేను, యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించాను అంటాడు. అంటే దేవుని మందిరం అంటే ఆయనకి ఎంత ఇష్టమో, దేవుని మందిరం అంటే ఎంత ప్రాముఖ్యత, దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటాడు. మరొక మాటలు అంటాడు ఆయన, నీ మందిరం మీద ఉన్న మక్కువ చేత అని అంటాడు. అంటే దేవుని మందిరం మానవ జీవితానికి, రక్షణ పొందిన వాళ్ళ జీవితాలకి ఎంత ప్రాధాన్యమైందో అనే మాట మనకు అర్థమవుతుంది. సరే, ఈయన పోల్చుకుంటూ అన్నాడు, నేను ఒలీవ మొక్క వలె ఉన్నానన్నాడు. ఏంటి ఒలీవ మొక్క గురించి నేను చాలా కాలం బట్టి ధ్యానం చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి అసలు అంత పెద్ద ఆయన నేను ఒలీవ మొక్కలాగా ఉన్నాను అంటున్నాడు. అసలు ఒలీవ మొక్కలో ఏముంది, అంత శ్రేష్టత అసలు ఏముంది? అసలు 2-3 మాటలు త్వరగా గుర్తు చేస్తాను, శ్రద్ధగా ఈ మాట విని. ఒక రోజు నాడు నోవాహు అనే ఆయన ప్రయాణం చేస్తూ ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడ లోపల వాళ్ళ కుటుంబం అంతా ఉండింది. ఇంకా జలప్రళయం స్టార్ట్ అయింది. ఆకాశ తూములు విప్పబడ్డాయి. సముద్రానికి సంబంధించినటువంటి ఆ తూములు కూడా దేవుడు విప్పేశాడు. ప్రపంచం అంతా, భూమి అంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయింది. జలమయం, ఎక్కడ చూసిన నీళ్ళే. దానివల్ల ఇళ్ళు కొట్టుకుపోయాయి. సకల జీవరాశులు పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. ఓ చిన్న చితక మెట్టలు, కొండలన్నీ కూడా కొట్టుకుపోయాయి. పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఇక ప్రపంచంలో ఓడలో తప్ప మిగతా జనం ఎవరు లేరు. అంత భయంకరమైన పరిస్థితి. సరే, కొన్నాళ్ళకి నీళ్లు, ఆ జలప్రళయం ఆగింది, వర్షాలు ఆగాయి. ఇంకా స్లోగా ఓడ అంచు తగులుతున్న పరిస్థితుల్లో, భూమికి అంచు తగులుతున్న పరిస్థితుల్లో ఎలా ఉందో చూద్దామని ఒక పక్షిని పంపించాడు. అది అటు ఇటు తిరిగి వచ్చేసింది. మరలా రెండవ సరకు పావురాన్ని పంపిస్తే అది అటు ఇటు తిరిగి ఒక ఒలీవ మొక్కను దాన్ని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన వెంటనే నాకు ఆశ్చర్యం కలిగిన విషయం, మీకు కూడా ఆలోచిస్తే అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద ఇళ్ళు, కొండలు, గొట్టలు, మెట్టలు, ప్రజలు అందరూ సర్వనాశనం అయిపోతే ఈ ఒలీవ మొక్క మాత్రం అలాగ ఎలా ఉండిపోయింది అంత భయంకరమైన జలప్రళయంలో. ఈ ఒలీవ మొక్కను మాత్రం ఆ జలప్రళయం ఏం చేయలేకపోయిందా? దీని ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక మంచి మాట ఏంటనంటే, సంఘానికి వచ్చే వాళ్ళకి ఒలీవ మొక్కలాగా స్థిరపరచబడే అనుభవాలు ఉండాలి. దేవుని పిల్లలు జలప్రళయం వచ్చి మీద పడినా సరే ఒలీవ మొక్కని ఏం చేయలేకపోయిందని చెప్పాలి. నా వరకు నేనైతే అంత పెద్ద జలప్రళయం అసలు ఆ మొక్కని కదపలేకపోయిందా? అంత పెద్ద జలప్రళయాన్ని బట్టి ఓడ సహితం నీళ్ల మీద తేలి ప్రయాణం చేసి అరారాతు కొండ మీదకి వెళ్ళి నిలబడే పరిస్థితి. అంత పెద్ద జలప్రళయాన్ని బట్టి భూప్రపంచంలో ఎవ్వరు మిగిలిన పరిస్థితుల్లో ఒలీవ చెట్టు అలాగు నిండిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ప్రశ్న, మీరు నిజంగానే మందిరాల్లో స్థిరపరచబడి ఉన్నారా? అంత స్థిరత్వం అనేది కుటుంబాల్లోకి వచ్చిందా? దేవుని మందిరంలో స్థిరపరచబడేంత ఉన్నతమైన స్థాయితో కూడిన భక్తిని యథార్థంగా చేయగలుగుతున్నారా? అంత స్థిరత్వం, అంత ఉన్నతమైన స్థాయి. ఈ రోజుల్లో జలప్రళయం కాదు కానీ చిన్న గాలి దుమ్ము వస్తే మందిరాల్లో కనిపించట్లేదు కొంతమంది. నేను ఈ గాలి దుమ్ముల గురించి మాట్లాడట్లేదు. సరే, బయట మాటలు ధ్యానం చేయడం కంటే వాక్యంలోకి వెళ్ళిపోతే, ఒక ఇంటి మీదకి అది గాలి దుమ్ము అనను, నేను జలప్రళయం వచ్చేసిందనే చెప్పాలి. దానికి గల కారణం, 2 జలప్రళయాలు కూడా కొంచెం సాదృశ్యంగా 2 ఒకేలా కనిపిస్తాయి. నోవాహు దినాల్లో వచ్చిన జలప్రళయంలో ఓడలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. యోబు ఇంట్లో కూడా జలప్రళయం లాంటిదే వచ్చింది. ఈయన తప్ప, భార్య తప్ప ఇంట్లో పిల్లలందరూ ఒకేసారి చచ్చిపోయారు. ఏమైనా ఈ జలప్రళయం లేకపోతే ఈ భయంకరమైన శ్రమ యోబుని కదపగలిగిందా అని అంటే ఆయన విశ్వాసాన్ని ఎక్కడ కదపలేకపోయిందని చెప్పాలి. ఆయన దేవుని ఎడల ఉంచిన శ్రేష్టమైన విశ్వాసాన్ని ఇంత పెద్ద భయంకరమైన శ్రమ కదపలేకపోయింది. ఇంటి మీద జలప్రళయం వచ్చి పడినా
యోబు మాత్రం అలాగే ఉన్నాడు, ఎవ్వరు కథపడిన కారణం ఏంటంటే అంతగా స్థిరపరచబడిపోయాడు. ఈ మాటలు వింటున్నది నేనయ్యే సేవకుడుగా నేనైనా వింటున్న మీరైనా అవకాశం ఉంది కాబట్టి కొంతమంది అలాగ మందిరాల్లో ఉండి, అవకాశం లేకపోతే జంప్ అయిపోతారు కొంతమంది. ఇప్పుడు చూడండి, జూన్ 4న వచ్చిన ఫలితాన్ని బట్టి ఇక ఎంతమంది జంప్ అవుతారో తెలియదు. మీకు తెలియదేం కాదు, ఇప్పుడు అటైపోయి ఎంతమంది వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ప్రెస్ మీట్లు. మేము ఉండలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, మేము అవ్వదు, మాకు ఎప్పటి నుంచో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అసలు మొదటి నుంచే ఈ పార్టీకి రాకూడదు అనుకున్నాం, అనవసరంగా వచ్చాం అని చెప్పి వీళ్ళు స్టార్ట్ అవుతున్నాయి జంపు జిలానీలు అంటారు వాళ్ళు. సరే, నేను ఎవరు విమర్శించట్లా. ఉన్నంత వరకు ఏదన్నా మంచి జరిగినంత వరకు బాగానే ఉంటారు. ఏదైనా కొంచెం జరగరాంది ఏదైనా జరిగితే వీళ్ళు స్థిరత్వం అనేది లేక విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు. మనందరికీ మాదిరికరం యోబు ఒక పెద్ద జలప్రలయం అండి వాళ్ళ ఇంటి మీదకి. ఏం చిన్న విషయమా? ఇంట్లో పిల్లలందరూ చచ్చిపోవడం మాట్లాడుకుంటాక బాగానే ఉంటుంది కానీ, చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ, ఇలాంటిదే కనుక మన ఇళ్లలో అంతవరకు అసలు చిన్న అనారోగ్యం వస్తే, పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే, జరగరాంది ఏదైనా జరిగితే కనుక అంతగా స్థిరపరచబడిన వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. అంత స్థిరత్వం అనేది మందిరాలు ఉన్న వాళ్ళకి కలిగింది నీతోనే మాట్లాడుతున్నమాట. అన్నీ కలిసి వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రార్థనలన్నీ 100% పూర్తిగా జరిగిపోయినప్పుడు దేవుని స్తోత్రం చెప్పడం వేరు. అబ్బా దేవుడు ఎంత గొప్పవాడని చెప్పడం వేరు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడని చెప్పడం వేరు, దేవుడు నా పక్షం ఉన్నాడని చెప్పడం వేరు. మరి ఈయన ఎప్పుడు స్తోత్రం చెప్తున్నాడు? బాబు ఇంట్లో ఆరాధన ఎప్పుడు జరుగుతుంది? యోబు ఇంట్లో స్తుతికోవటం ఎప్పుడు జరుగుతుంది? మీరు చెప్పండి, స్తుతికోవటం ఎప్పుడు జరుగుతుంది? అద్భుతం జరిగినప్పుడా? అంటున్నారేంటి? మాట్లాడండి, చెప్పండి. అద్భుతం ఎప్పుడు జరిగింది? స్తుతికోవటం ఎప్పుడు పెట్టాడు ఆయన? అద్భుతం జరిగినప్పుడా? మాట్లాడండి, అవునా కాదా? ఈ రెండింటిలో ఏదో చెప్పండి, అవునా కాదా చెప్పండి, సరిపోద్ది. అవునా కాదా? కాదు. ఏమండి, మేలు జరిగినప్పుడా కీడు జరిగినప్పుడు స్తోత్రం చెప్తున్నాడా? చెప్పండి ఒకసారి, నోరు తెరిచి చెప్పండి. కీడు జరిగినప్పుడు. ఇంట్లో ఎవరైనా క్రొత్తగా పుట్టినప్పుడు స్తుతి కూటం పెట్టుకున్నాడా? అందరూ చచ్చిపోయినాక కూటం పెట్టుకున్నాడు ఆయన? అందరూ చనిపోయినారు, పిల్లలందరూ చచ్చిపోయారు. అప్పుడు చెప్తూ అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. అంటే దేవుని పిల్లలు ఎంత స్థిరపరచబడి, ఒలీవ మొక్క నేర్పించేది ఏంటనంటే, జలప్రలయం మీద పడింది, అది మళ్ళీ పైపెచ్చు పచ్చని ఒలీవ రెమ్మనకు దాన్ని చక్కటి, ఏమన్నా అప్పుడే ఏదో వసంతకాలమున మనకి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ఎలాగైతే చెట్లు ఎలా ఉంటాయో అంత చక్కగా పచ్చని ఒలీవ రెమ్మనకు దాన్ని తీసుకుని వచ్చిందట. అంటే ఆ శ్రమలో కూడా, అంత భయంకరమైన పొజిషన్లో కూడా దాని ఫలభరితమైనటువంటి ఆ స్థాయిని ఎవరు మార్చలేకపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మీకు తెలియదేం కాదు, ఇప్పుడు ఇంకా దిగజారిపోతున్నారు విశ్వాసులు, దేవుని పిల్లలు. భక్తులు ఎంత దిగజారిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. చాలామంది కరోనా టైంలో అన్నారు లైవ్లో, నా లైవ్లో ఉన్నాయి, మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎప్పుడు ఇది రాకడకు సూచన అనలేదు. నేను అసలు ఒప్పుకోను దానికి. ఒక జబ్బును బట్టి దేవుడు రాకడ సూచన పంపిస్తాడు అనుకుంటే దానికి అసలు నేను ఏకీపించలేను. విశ్వాసుల భ్రష్టత్వమే రాకడకు సూచన, బైబిల్ గ్రంథం చెప్పేటువంటి పరిభాష. అంటే దేవుని పిల్లలు దేవుని విడిచిపెట్టి ఓ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడమే సూచన. ప్రేమ చల్లారిపోవడమే దేవుని రాకడకు సూచన. కాబట్టి కూర్చున్న వాళ్ళలో దేవుడు ఎందుకు ఈ మాట నన్ను ప్రేరేపించి మాట్లాడారో నేను వేరే అంశం అనుకుంటూ, నేను అసలు వచ్చేటప్పుడు కూడా నేను ఆ కూతురుతో కూడా ఏం మాట్లాడాలి, అలాగ మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ దేవుడు ఏం ప్రేరేపిస్తాడు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అనుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఎందుకో పదే ఈ మాటే మాట్లాడమని, స్థిరపరచబడాలి మందిరాల్లో. ఎప్పుడు స్థిరపరచబడాలి? మరలా చెప్తున్నా, యోబు ఎప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాడనంటే మంచి జరిగినప్పుడు కాదు, కీడు జరిగినప్పుడు స్తోత్రం చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఏమి ఆస్తంతా పోయింది, కదపలేకపోయారు ఆయన్ని. అంతస్తంతా పోయింది, ఆయన కదపలేకపోయారు ఆయన్ని. ఓ పక్కన స్నేహితులు ఇష్టానుసారమైన మాటలు కదపలేకపోయాయి. భార్య నిందించడం మాత్రమే కాదు, చావును కోరుకుంటూ చావరాదా అని అంటుంది వచ్చావిడ. ఆ మాటలు కూడా ఆయన కదపలేకపోయాయి. ఆయన అలాగుండిపోయాడు దేవునిలో. ఏదన్నా చిన్నది ఏదన్నా జరిగితే మన ఊహే ఇప్పుడు విశ్వాసుల్లో. లేకపోతే ఎవరో ఏదో వచ్చి ఒక మాట చెప్తే చాలు, మనకి అన్నారంట నిన్నని. పోనీ వెళ్ళేటప్పుడు ఏదన్నా కొంచెం కాలు జరిగితే, కాలు తగిలితే చాలు కొంతమంది గుడికి మానేస్తారు. ఏమండి, వీళ్ళకి ఏదైనా ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, మందిరాలను ఇప్పుడు కోరుకుంటున్నారు బాగా ఘనతను కోరుకునేవాళ్ళు. నన్ను గనపరచలేదు,
నా గురించి సరిగా చెప్పలేదు, నా గురించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, నేనే కదా అంతా, ఇక్కడ పాస్టర్ గారికి అంతా నేనే కదా, లేకపోతే విశ్వాసులకు నేనే కదా, అన్నీ నేనే చేసేది కదా. నేను అక్కడ చెప్పినట్టున్నాను. నేను ఒకవేళ రామసింగవరంలో 2,10,000 రూపాయలు ఇచ్చింది ఒక ఆవిడ మీటింగ్కి, మా గుండుగోల మీటింగ్కి 2,10,000 రూపాయలు, 29 లక్షలు ఖర్చు అయింది. దాంట్లో 2,10,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను అస్సలు ఒప్పుకోలేదు. ఆ రోజు నాతో నాని అని ఒక తమ్ముడు, ఆ తర్వాత కృప అని ఒక తమ్ముడు, ఇద్దరు ఉన్నారు. ఇలా చూడండి, వాళ్ళిద్దరూ నాతోనున్నారు. ఆవిడతో చాలాసేపు వాదం వేసుకున్నాను నేను. వద్దక్క, నీ పరిస్థితులు అంతంత మాత్రమే, నువ్వు ఎక్కడ తెచ్చి పెడతావు? లేదు బాబు, ఎల్ఐసి వచ్చింది, దేవునికి ఇవ్వాలని నేను ప్రేరేపించబడ్డా, మీరు అడగట్లా, నాకు అసలు వద్దు. గంట సేపు పైనే పిల్లలున్నారక్క, కూతురు కొడుకు, ఈ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు అదంతా దేవుడు చూసుకుంటాడయ్యా. మీరు సరే పేర్లు ఒకసారి సరిగ్గా మీ పిల్లల పేర్లు నాకు పూర్తి పేర్లు చెప్పు అంటే, రాయొద్దు బాబు నా పేరు. నేను ఇచ్చిన సంగతి, నా పేరు కానీ నా విషయం కానీ మీటింగ్లో కానీ చర్చలో అసలు ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదు. వద్దు, నా మాట చెప్పద్దు. 2 లక్షలు కాకపోయినా ఒకవేళ ఈ మీటింగ్ కానీ మందిరానికి కానీ ఒకవేళ 1,00,000 రూపాయలు ఇచ్చుంటే, కొన్ని సంఘాల్లో ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, చైర్ తీసుకొచ్చి పాస్టర్ గారి పక్కనే 1,00,000 ఇచ్చాను కదా, నా గురించి సరిగ్గా చెప్పు, బాగా చెప్పు, నా గురించి సరిగ్గా చెప్పలేదేంటి, నా పేరు సరిగ్గా చెప్పలేదేంటి, అనౌన్స్మెంట్ చేయలేదేంటి అని మందిరాల్లో ఘనతకు చిన్న చిన్న వాటికే మందిరాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు దేవుడి మాటలు ప్రేరేపిస్తున్నాడో మరి ఇక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. కానీ నిశ్చయముగా ఒలీవ మొక్క వలె మనం కూడా జలప్రళయం వచ్చి మీద పడినా సరే మన విశ్వాసాన్ని కదపనంతగా స్థిరపరచబడేటువంటి కృప చేత ప్రభు అందరిని నింపి నడిపించునుగాక. 2012 సంవత్సరం మే 15వ తారీఖున మా అన్నయ్య చనిపోయాడు. అంటే ఇక్కడ కొంతమందికి తెలియదు కానీ కొంచెం రామసింగవరం ఎక్కువ వచ్చేవాడు మా అన్నయ్య కీబోర్డ్ ప్లే చేయడానికి. కాబట్టి వాళ్ళకి తెలుసు, ఆ సంఘస్థులకి, అన్నకి, వెనకాల కూర్చున్న అన్నకి, కొంతమందికి. ఇక్కడ అప్పుడు మా నాన్నగారు ఒక చోట పెళ్లి చేస్తున్నారు. కరెక్ట్గా 2012 మే 15వ తారీఖున మాకు తెలిసిన పాప పెళ్లి జరుగుతుంది. మేము ఇంటి దగ్గరే ఉన్నాం. చనిపోయిన వెంటనే మా నాన్నగారు తెలిసింది, పెళ్ళి ఆపలేదు, మామూలుగానే ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత గబగబ ఒక అరగంటలో 30 గంటలు అవజేసుకుని బయలుదేరి ఇంటికి వచ్చేసరికి అప్పటికే మేము ఫ్రైజర్ అదంతా ఏర్పాటు చేసి బాడీని అంతా పెట్టేసి ఉన్నాం. వచ్చారు, ఒక అరగంట 30 గంట ఏడ్చినట్టున్నారు, అంతే. లోపలికి వెళ్ళిపోయారు, ప్రార్థన చేసుకుంటున్నారు. నేను ఏం చేస్తున్నారా, ఏమో కంగారు పడుతున్నారా ఏంటా అని చెప్పి తలుపు తీసి చూస్తే లోపల మా నాన్న బాగా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రే అయితే పర్లేదని బయటకు వచ్చేసి ఓ 2 గంటల తర్వాత వచ్చారు. బయటికి వచ్చి నా భుజం మీద చేసి నడువు అని చెప్పి బయట తీసుకెళ్ళారు. ఏంటన్నాను, నాన్న రేపే కార్యక్రమం పెట్టేయాలన్నారు. రేపు కార్యక్రమం పెట్టడం ఏంటండి, రేపు కార్యక్రమం ఏంటి, రేపు భూస్థాపన కదా, భూస్థాపన అయిపోయిన వెంటనే రేపే కార్యక్రమం. అన్యుల్లాగా మనం రోజులు పెట్టకూడదు నాన్న, 7వ రోజు, 5వ రోజు, 9, 11 అవి మనం చేయకూడదు, దేవుని పిల్లలం కదా, మనకి చేయకూడదు. సరే అంటే కుదరదు. అన్నయ్య పెళ్ళికి ఎట్లా పెట్టాము అట్లా పెట్టాలా కార్యక్రమం అన్నారు. అన్నయ్య పెళ్ళికి ఎట్లా పెడతాం, ఇప్పుడు ఎక్కడ అవుతుంది మనకి, లేదు పెట్టాలి. అంటే పెళ్ళికైతే పెడతాం కానీ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు, మహిమలోకి చేర్చబడినప్పుడు కార్యక్రమం ఘనంగా పెట్టద్దా? సరే ఇక మాట అన్న తర్వాత నేను, మా విశ్వాసులు ఎంత చెప్పినా తక్కువ, వాళ్ళ గురించి వాళ్ళు అంతా సహకరించారు చాలా ఘనంగా. 9:30, 10 o'clock కల్లా ఇంచుమించు అయిపోయింది భూస్థాపన కార్యక్రమం. రావడంతోనే ఇంటి బయట గ్రౌండ్లోనే కార్యక్రమం ఏర్పాటు చేసాం. పెద్ద మంచి టెంట్లో వేసి వెనకాల ఫ్లెక్స్ అంతా పెట్టి, ఫ్లెక్స్ మీద కూడా వేరే ఏం రాయలేదు, స్మృతులు స్తుతులు అని ఒక చిన్న మాటను పెట్టాను. స్మృతులు స్తుతులు అంతే. అన్నయ్య గురించి చిన్న మ్యాటర్ రాశాను, నాకు తెలిసిన విషయాలు. అయిపోయింది. అందరూ విస్తారమైన ప్రజలు వచ్చారు. కార్యక్రమం స్టార్ట్ అయింది. జ్యోతిరాజ్ అన్న, పరంజ్యోతి అన్న, విస్తారమైన ఆర్టిస్టులు అందరూ వచ్చేసి చక్కగా కార్యక్రమం బాగా జరుగుతుంది. ఈ లోపున నేను అక్కడే ఫ్రంట్ సీట్లో కూర్చున్నప్పటికి బ్యోలక్క పాట పాడుతుంది. నేను రాసిన పాట, ఫస్ట్ పాట నాది. అది చాలునయ్యా దేవా చాలునయ్యా, నాపై నీ ప్రేమ అన్న నేను కలిసి చేసిన పాట అది. ఆ పాట నీ కృపలేని క్షణం ఫస్ట్ పాట కాదు, చాలా పాటల తర్వాత రాశాను ఆ పాట నేను. ఇది 2004 సంవత్సరం రాసిన పాట. చాలునయ్యా దేవా చాలునయ్యా, నాపై నీ ప్రేమే చాలు. ఆ పాట అక్క పాడుతుంది. అవన్నీ గుర్తు చేసి నేర్చుకుని ఈలోపు మా అక్క వచ్చేసి నన్ను లోపల తీసుకెళ్ళిపోయింది గట్టి. రా 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 అని. ఏంటి ఎందుకు అంటే, రా చెప్తాను రా. వెళ్ళేసరికి మా నాన్న గుమ్మం దగ్గర ఒక బ్యాగ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు.
ఇటో పక్కనేమో పురుషోత్తం పాస్టర్ గారు అని చెప్పి ఆయన ఒక బ్యాగ్ పట్టుకుని నుంచొని ఉన్నాడు. నేను చూస్తూ ఉన్నాను, ఏంటి అన్నాను. ఈలోపు మా అమ్మ ఏడుస్తుంది గట్టిగా. ఏంటి బ్యాగ్ పట్టుకున్నారంటే మా అమ్మ అంటుంది, మీటింగ్కి వెళ్ళిపోతున్నారు రా అంది. మీకు అర్థమైందో లేదో, నిన్న మా అన్నయ్య చచ్చిపోయాడు, ఈరోజు ఉదయం కార్యక్రమం ఇంకా అవ్వలేదు, బయట అసలు స్టార్ట్ అయింది 2 పాటలు అంతే. 2 పాటలు, ఒక పాట అయింది, 2వ పాట స్టార్ట్ చేశారు. ఈలో బ్యాగ్ పట్టుకు వెళ్ళిపోతున్నాడు మా నాన్న. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఈలో బంధువులు వాళ్ళందరూ వచ్చి అట్ట వెళ్ళకూడదయ్యా, ఏంటంటే రూల్స్ ఉంటాయి కదా, ఆ రోజున పోవాలా, ఈ రోజున బయటికి వెళ్ళకూడదు, అది ఇదని ఏది చెప్తున్నారు. మా నాన్న మీరు ఆగండి, నోరు మూసుకొని. ఏంటి అయ్యగారు అన్నాను నేను. నాన్న 15, 16, 17 తారీఖులో గూడూరు దగ్గర మీటింగ్స్కి నేను డేట్ ఇచ్చాను, నెల్లూరు అవతల, గూడూరు అవతల. అది మరి ఎలా అంటే, నిన్న చెప్పాను నాన్న ఆయనకి, రాలేనండి మా అబ్బాయి ఇట్లా చనిపోయి ఉన్నాడని చెప్పాను. ఈరోజు పొద్దున్నే చాలా ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి, అయ్యా నిన్న మీటింగ్కి రాలేదని చెప్పి నేను మీ ఫోటో వేసుకుని డబ్బులు దండుకున్నానని చెప్పి విశ్వాసులు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. ఇలా డేట్ ఇచ్చి పాస్టర్లు దెబ్బే ఇచ్చా, అలా చేయొచ్చా అని ఇష్టానుసారంగా అనుకుంటున్నారయ్యా అన్నారు. సరే నేను వచ్చేస్తాను బాబు అని చెప్పి ఇది ఇప్పుడు బయలుదేరిపోయాను నాన్న. మరి ఇప్పుడు బయలుదేరితేనే సాయంత్రానికల్లా వెళ్ళగలుగుతాను నేను. అప్పుడు 11 అవుతుంది టైం ఇంచుమించు. నేను వెళ్ళిపోవాలి నాన్న. సరే ఇంకా దేవుని పని మనం ఏం చెప్పగలం. సరే వెళ్ళిపోయారు. కార్యక్రమం అంతా అయిపోయింది. ఏమండి అయిపోయిన తర్వాత 18వ తారీఖు ఉదయం కల్లా నాన్నగారు 6:30, 7 o'clock కల్లా సేవకులు, నాన్నగారు, ఇంకొక పాస్టర్ గారు బయలుదేరి వచ్చేసారు. ట్రైన్కి వెళ్ళిపోయారు. ఆటో దిగి లోపలికి వచ్చి రావడంతో ఏ తండ్రి అయినా అసలు వెళ్ళడమే పొరపాటు. మన భాషలో చెప్పాలంటే నిన్న చచ్చిపోయాడు, ఈరోజు మీటింగ్కి వెళ్ళిపోవడం, ఇంకా కార్యక్రమం కూడా అవ్వలేదు. కనీసం స్టార్ట్ అయ్యి ఒక్క మాట మా నాన్న గ్రీటింగ్స్ కానీ ఒక దేవుని వాక్యం కానీ ఏమీ చెప్పలా, వెళ్ళిపోయాడు మా నాన్న. సరే అయిపోయింది, వచ్చారు, కూర్చొని మేమందరం కూర్చున్నాం. మాట్లాడుతున్నప్పుడు మా నాన్న చెప్పిన మొదటి మాట, కార్యక్రమం ఎలా జరిగింది, సేవకులు బాగా పంపించారు, అందరు కానుకలు ఇచ్చారా, లేకపోతే అందరూ సమకూడయా, లేకపోతే భోజనాలన్నీ సరిపోయినాయా, ఇబ్బంది అయిందా, మా అమ్మను ఓదార్చడం, ఇదేమీ లేదు. రావడంతో నాన్న సాయంత్రం 6:30 వెళ్ళిపోయాం ట్రైన్లో. అక్కడి నుంచి పాస్టర్ వచ్చి తీసుకెళ్ళి ఉన్నాడు. స్నానం చేసి స్టేజ్ మీదకి వెళ్ళేసరికల్లా కీబోర్డు వాయించే కుర్రోడు ఒకడు నన్ను చూసి మా అన్నయ్య గుర్తొచ్చి ఏడ్చేశాడట. మా నాన్న వెనక్కి వెళ్ళి ఇక మళ్ళీ వచ్చి నిలబడి దేవుని వాక్యం మాట్లాడిస్తే ఆ రోజు 63 మంది రక్షణ పొందడానికి పరుగులు ఎత్తుకుంటూ ముందుకు వచ్చారట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా నాన్న భలే మాట మాట్లాడారు ఆ రోజు. అన్నయ్యని భూస్థాపన చేసిన రోజే 63 మంది తిరిగి లేపబడే కృపని దేవుడిచ్చాడని మాట్లాడుతుంటే ఎంత సంతోషం అనిపించింది. అయిపోయిందా? 17వ తారీఖు పగలు పాస్టర్స్ మీటింగ్ ఒకటి పెట్టారట. విస్తారమైన సేవకులు వచ్చారు. ఆ సేవకులతో పాటు ఎక్కువ మంది ఏమన్నా ఆ చర్చ్ మెంబర్స్ కూడా ఇట్లాగే పిల్లలు చాలామంది కుర్రోళ్ళు, అక్కడక్కడ కూర్చున్న కుర్రోళ్ళు అంటోళ్ళు వాళ్ళకి 50-60 మంది పైనే విశ్వాసులు కూర్చున్నారు. మగపిల్లలు, ఆడపిల్లలు, యవనస్తులు, మిగతా అందరు సేవకులు ఇట్లా కూర్చొని ఉంటే ఆ రోజు నాన్నగారు మోషే గురించి, సేవ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ అంతమంది యవనస్తుల్లో 7 సమర్పణ చేసుకుని ఈ సేవ పరిచయలో మేము సేవ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పరుగులెత్తుకు ముందుకు వచ్చి సేవకులకు అవ్వడానికి సిద్ధపడ్డారు. నాన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మా నాన్న సంతోషం కొడుకు చచ్చిపోయాడన్న బాధ కంటే, ఏమండి కార్యక్రమానికి నేను లేనే అనుకునే అసంతృప్తి కంటే, సభ బాగా జరిగింది, అనేక మంది రక్షణ పొందారు, కొంతమంది సేవ కొరకు సిద్ధపరచబడ్డారని ఆనందం ఎక్కువైంది. స్థిరపరచబడ్డ వాళ్ళు ఇలా ఉంటారు మందిరాల్లో. వాళ్ళు ఏం జరిగినా కదపలేము. విశ్వాసంలో స్థిరపరచబడ్డ వాళ్ళు ఇలా ఉంటారు. మరి జారిపోయే వాళ్ళు ఎట్లా ఉంటారు? స్థిరపరచబడిన వాళ్ళు ఎలా ఉంటారు? ఏ వంక దొరుకుద్దా? మనకు బయట మాట ఉంటుంది కదా, తుమ్మితే ఊడిపోయే ముక్కు బ్యాచ్ ఉంటుంది కొంతమంది. ఏం దొరుకుద్దా మానేద్దాం మందిరానికి, ఏమన్నా అంటే మానేద్దాం మందిరానికి. ఇక మన డ్యూటీ ఏంటంటే ఇళ్ళ చుట్టూ సేవకులు తెప్పించుకునే పరిస్థితి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏమండి ఇక రాకపోతే అలిగేసాడు. మొన్న ఈ మధ్యన చిత్రంగా ఓ మాట విన్నాను. కాకినాడ మీటింగ్కి వెళితే విశ్వాసుల్లోనే ఇద్దరు ఇంటింటి పక్కనే పక్క ఇళ్ళు వాళ్ళు దెబ్బలాడుకున్నారట. డ్రైనేజ్ గురించి దెబ్బలాట వచ్చింది. నెక్స్ట్ ఆదివారం గుడికి రావడం ఇద్దరూ మానేశారు. ఎందుకంటే వాళ్ళు ఉంటారని వీళ్ళు ఉంటారని వాళ్ళు. అంటే ఇప్పుడు మేమిద్దరం అనుకోండి, తమ్ముడు నేను అనుకో, సోన్నా నేను దెబ్బలాట అయింది అనుకోండి, ఆయన ఆ గుడికి వెళ్తాడుగా అందుకే నేను వెళ్ళను అని నేను, మరి నేను వెళ్ళే గుడికి ఆయన వెళ్ళకూడదని ఆయన, ఇద్దరు కలిసి మందిరానికి మానేశారు. పాస్టర్ గారు ఇప్పుడు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి తప్పు ఎవరి ఇంటికాడ జరిగిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి వెళ్ళేసరికి ఇటేపడు అనుకున్నాడంటే అదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళారు మొట్టమొదట, మా ఇంటికి రాలేదు అని చెప్పి దాని గురించి పెద్ద గొడవ. ఈడన్నాడంట మొదటగా ఇంటికి వెళ్ళిన వాళ్ళు మాకు చెప్పడానికి వచ్చారా, ముందు వాళ్ళకి చెప్పడానికి వెళ్ళొచ్చుగా అని చెప్పి అదొక గొడవ. చూడండి చిత్రమైన మాటలు.
జారిపోయేవాళ్ళు, స్థిరత్వం లేని వాళ్ళు. నువ్వెవరవంటే ఏం చెప్తావు? నువ్వే నీ మనస్సాక్షితో ఈ మాట చెప్పుకోండి ఒకసారి. నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని, నేను దేనికి ఉపయోగపడతాను, నేనన్నా తీర్పరనా ఏమన్నా నాకు అవసరం లేదు. కానీ మీ మనస్సాక్షి ఏం చెప్పుద్ది? ఏం జరిగినా నువ్వు స్థిరపరచబడ్డ వ్యక్తివే అని నీ మనస్సాక్షి ఇప్పుడు చెప్పగలుగుతా? ఇంట్లో ఏం జరిగినా నేను కదపలేం. సమాజంలో ఏం జరిగినా సరే నేను మందిరం నుంచి బయటికి తీసుకురాలేం అనేటువంటి పేరు సమాజంలో నువ్వు సంపాదించగలిగే నువ్వే. నీతోనే మాట్లాడుతున్నమాట. తేటగా చక్కగా వింటున్నారు కదా. ఏం జరిగినా సరే నిన్ను కదపలేరు. ఏమైనా సరే నువ్వు స్థిరపరచబడ్డ వ్యక్తివే. ఏం జరిగినా మందిరానికి మానం. ఈరోజు ఇంతకుముందు వచ్చేటప్పుడే ఓ మా అమ్మగారు వచ్చి మాతో మాట్లాడుతూ, సోమవారం వాళ్ళ ఆ తమ్ముడు, రెండోది వాళ్ళ కూతురికి భర్త, తమ్ముడినే కూతురికి ఇచ్చి పెళ్లి చేసింది నిర్మలమ్మ గారు అని. ఆవిడ వచ్చి మాట్లాడుతూ అంటది, అమ్మ వచ్చే ఆదివారం మందిరానికి వచ్చే ఇచ్చా. ఏమనుకో బాగా, నువ్వు ఊరికనే కాపులు వాళ్ళు, పెద్ద కాపులు. ఏమండి, ఊళ్ళో వాళ్ళందరూ, వాళ్ళ బంధువులందరూ ఏమో అసలు ఆ కార్యక్రమం జరగడానికి వీల్లేదు, మేము వెళ్ళి పాతి పెట్టకూడదు, మేము ఆ కార్యక్రమం చేస్తామంటే ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ పక్షం నిలబడేవాళ్ళు ఎవరు లేరు. ఈ ముసలిది వెళ్ళి మాట్లాడిందంట. ముసలావిడ నిర్మలమ్మ గారు అమ్మగారు అంటే చనిపోయిన తమ్ముడి యొక్క అక్కగారు వెళ్ళి, ఎట్టి పరిస్థితులు అన్యాచారం ఇక్కడ జరగడానికి వీల్లేదు. నా తమ్ముడు రక్షణ పొందాడు, నేను రక్షణ పొందా, నా కూతురు రక్షణ పొందింది, మేము ముగ్గురు రక్షణ పొందాం. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో వేరే ఆచారం జరగడానికి వీల్లేదు. ఒక్క ముసలావిడ నిలబడింది. పైపెచ్చు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది, అమ్మ మరి ఎన్నో రోజుల వరకు రాకూడదని వాళ్ళు అంటున్నారు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? ఎక్కడో బంధువుల ఇళ్ళకెళ్ళి పడుకోవాలంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు? మేము మందిరానికి వచ్చేసే ఇచ్చాక మందిరం తప్ప బంధుత్వం మాకు ఎక్కడుందంటే మా అమ్మ అందు మాట్లాడుతూ, వచ్చేయండి అమ్మ మందిరంలో ఉండండి, అసలు మీకు ఏం అభ్యంతరం లేదు, మందిరంలోనే ఉండండి. మేము మందిరానికి వచ్చేసే ఇచ్చా, ఏమన్నా ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? స్థిరపరచబడ్డ వాళ్ళు ఎప్పుడు మందిరానికి వద్దామని ఆలోచిస్తారు. స్థిరత్వం లేని వాళ్ళు ఏ వంకుతో మందిరానికి మానేయాలని ఆలోచిస్తారు. మీరు స్థిరపరచబడ్డ వాళ్ళ, మందిరాల్లో స్థిరత్వం లేని వాళ్ళ? చిన్నది ఏదైనా జరిగితే చెలోక్తికి బోళ్ళు చెప్పచ్చు, నవ్వించుకోవడానికి బోళ్ళు జరిగినాయి మా మందిరాల్లో. కానీ సమయం కాదు ఇది. నేను విషయానికి నేరుగా వెళుతూ, మీరు శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారు. దేవుని సన్నిధి నిశ్చయముగా మందిరంలో సంచారం చేస్తుంది. ప్రభు ఆత్మ మన మధ్యలో ఒక్కొక్కరితో తేటగా హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ స్థితిని నేను కళ్ళారా చూడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, కాబట్టి మీతోనే ఏం జరిగినా సరే, మందిరాల్లో ఏం జరిగినా, కుటుంబంలో ఏం జరిగినా, ఇళ్లలో ఏం జరిగినా, పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినా, అదే కదా నీ ఉంటే నాకు చాలా వేసే పాటలో పాడిన కానీ విషయం చెప్తాను. ఆస్తులన్నీ పోయినా చెప్పను, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నేను మాత్రం నిన్ను వదలను ప్రభువా. నేను నీ మాట చాలు నాకు, నీ చూపు చాలు నాకు, నీ ఉంటే చాలు నాకు అని. ఇలాగ దేవుని పిల్లలు స్థిరపరచబడ్డ వాళ్ళు చెప్పే మాటలు ఇవి స్థిరపరచబడకపోతే ఇక ఈజీగా వెళ్ళిపోతారు. నాకెవరో దేవుడు తెలియదనే స్థాయికి. మందిరంలో కనపడడానికి ఇష్టపడరు, చీటికి మాటికి అలుగుతూ ఉంటారు. ప్రతిదానికి ఇంకా అలుగుళ్ళు సెక్షన్ పెట్టుకుంటారు మందిరాల్లో. స్థిరపడని వాళ్ళు ఎలా ఉంటారని దైవజనుడు పౌలు గారిని అడిగితే వాళ్ళ సంఘంలో ఒక బ్యాచ్ ఉందట. వాళ్ళు ఎవరనంటే చైల్డిస్ట్ మెంటాలిటీ అన్నాడు ఆయన. ఆయన అంటాడు మాట్లాడుతూ, నేను ఒక మంచి బలమైన వర్తమానం అందిద్దామని మీకు ఆహారాన్ని తీసుకొస్తే మీరు ఆహారం తీసుకునే వాళ్ళగా లేరు, మీరు పాలు తాగే వాళ్ళగా ఉన్నారంటాడు ఆయన. నాకు అర్థమైన విషయం ఏంటనంటే, మీరు ఇంకా చిన్నపిల్లల మెంటాలిటీని, మీరు ఇంకా ఎదగలేదు. మీరు ఎదిగిన వాళ్ళేమో స్థిరపరచబడతారు. పిల్లలు చూడండి, వాళ్ళ మాటలు చిత్రంగా ఉంటాయి. మనం చెప్పొద్దని చెప్తాం ఖచ్చితంగా. ఈరోజు మాంసం వండుకున్నాం చెప్పాకంటే, అసలు మాంసం వండుకోకపోయినా పిల్లలు మా ఇంటికాడ మాంసం అంటారు. అబద్ధం చెప్పాను, నిజం చెప్పానా? అసలు చెప్పొద్దని చెప్తామా? వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని నాకే మొదలెడతాడు వీడి వెళ్ళటం. వద్దు అంటేనే చేయడం బాగా ఇష్టం. కనుమరుగైపోతారు పిల్లలు. చూడండి, స్కూల్లో పిల్లలు ఆడు కొట్టాడండి, నేను కొట్టలేదండి, కొట్టారండి, నేను కొట్టలేదండి. మాటల్లో స్థిరత్వం ఉండదు, చేష్టల్లో స్థిరత్వం ఉండదు, చేసే పనుల్లో స్థిరత్వం ఉండదు. చైల్డిష్ మెంటాలిటీ వాళ్ళు. చిన్నపిల్లలు అలుగుతారు చూసారు, ప్రతి చీటికి మాటికి, ప్రతి చిన్నదానికి కూడా అలిగేసేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు. మరి సంవత్సరాలు చూస్తేనేమో 60, 70, 50, 40, 30 సంవత్సరాలు దాటి ఒక్కొక్కరికి వయసు ఉంటే
రక్షణ పొందిన అనుభవాల్లోనేమో 15-20 సంవత్సరాలు వీళ్ళకి అనుభవం ఉంటే మరి ఇంకా చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేయడం. బైబిల్లో భలే మాట, మోషే పెద్దవాడైనప్పుడు అని ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట. పెద్దవాడు కాకముందు ఎవడు పడితే వాడి మీద గొడవకి వెళ్ళిపోతాడు. చూడండి, ఆ చిన్నవాడుకు ఉన్నప్పుడు ఎవరు పడితే వాడితో గొడవకి వెళ్ళిపోతాడు. అటు ఐగుప్తుని చంపేయడానికి వెళ్ళిపోతాడు, ఇటు హెబ్రీని కొట్టడానికి వెళ్ళిపోతాడు, అటేమో యిత్రో గారి పిల్లల దగ్గర మొగలేదు కూడా ఆళ్ళు కొట్టడానికి వెళ్ళిపోతాడు. ఎదిగిన తర్వాత కూర్చుని మాట్లాడతాడు ఫరోతో వచ్చి. అంటే ఎదిగిన వాడికి ఉండాల్సిన గుణం, సంఘాలు ఎదిగిన వాళ్ళకి ఎదక్క ముందేమో ఇక మీదబడి కొట్టేయడమే, ఇష్టానుసారంగా తనకు నచ్చింది చేసుకెళ్ళిపోవడం. మరి ఎదిగిన తర్వాత సినాయి పర్వతం మీద దైవ ప్రత్యక్షత పొందుకున్న తర్వాత, దైవ కృపను పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఆయన చేసే పని ఏంటి తెలుసా? కూర్చుని ఫరోతో మాట్లాడతాడు, మమ్మల్ని పంపిస్తావా, మేము వెళ్ళాలనుకుంటున్నాం. అదే పాత మనిషి అయితే కనుక గొడవలు పెట్టుకుని ప్రజల్లో లేనిపోయిన మాటలు చెప్పి ప్రజల్ని రేకెత్తిచ్చి వేరే వేరే మాటలు చెప్పి ఏమైనా రాజ్యం మీద తిరుగుబాటు చేసి బయలుదేరి వెళ్ళిపోదాం అనేవాడేమో. మరి పెద్దవాడైన తర్వాత ఆత్మీయ స్థితిలో పెద్దవాళ్ళు ఉన్నారా, లేదా ఇంకా చైల్డిష్ మెంటాలిటీకి బిహేవ్ చేస్తున్నారా? ఇంకా చిన్న చిన్న పిల్లలే సంఘాలకు వచ్చేవాళ్ళు. ఎదిగినటువంటి వ్యక్తులు కనిపించరు. మాటల్లో ఆ ఉన్నతమైన స్థాయి, ప్రార్థనలో దైవత్వం, మాట్లాడే మాటల్లో ఆ దైవత్వంతో కూడినటువంటి గుణం. ఏం మాట్లాడుతున్నారో దేవుడు వింటాడనే భయంతో మాట్లాడడం, జాగ్రత్తగా మాట్లాడడం, ఆతి చూసి మాట్లాడడం. మందిరానికి వచ్చేటప్పుడు సేవకుడిగా అక్కడ కూడా అంటాడు కదా, నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనకు జాగ్రత్త చూసుకున్నట్లుగా ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలా కాకుండా ఎదగిన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, చిన్నపిల్లలాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రియులారా, మొదటి మాటకి చాలా సమయం పట్టేసింది. 3 మాటలు చెప్పాలనుకున్నాను. ఇంక ఈ సందర్భంని ఈ మొదటి మాటను ఆపేస్తూ మనం స్థిరపరచబడాలి. చెప్పండి సార్, ఏమవ్వాలి? సరిపోలే, చెప్పండి ఏమవ్వాలి? కొంచెం బాగా చెప్పండి, చెప్పండి ఏమవ్వాలి? స్థిరపడ్డ వాళ్ళు మందిరంలో ఉంటారా? ఆదివారం మందిరాల్లో కనిపించకుండా కార్యక్రమాలకు వెళ్ళిపోతారా? దినానికి వెళ్ళిపోతారు కొంతమంది. ఏంటి నువ్వు ఎత్తే చచ్చిపోయినాడు లేచి కూర్చునేటట్టు దినాలకు వెళ్ళిపోతారు. సమర్థమందికి వెళ్ళిపోతారు కొంతమంది. ఆదివారాలు పెళ్ళిళ్ళకు కార్యక్రమాలకు అప్పుడే, ఎప్పుడంటే తేరగా ఆదివారమే దొరికింది వీళ్ళకి. ఏం జరిగినా సరే మందిరాన్ని, మా పెదనాన్న ఒక ఆయన దానియేలు గారు అని చెప్పి, పాకలపాటి దానియేలు గారు, ప్రతి సంవత్సరం సవాల్ చేస్తాడట ఆయన. మా ఎడవల్లి మందిరంలో, మా నాన్న పుట్టిన ప్రాంతంలో, పెరిగిన ప్రాంతంలో ఈ సంవత్సరం కనుక డిసెంబర్ 31 నైట్ ప్రతి సంవత్సరం సవాల్ అతను. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కొడుకు కానీ, నా కోళ్ళు కానీ, నా మనవళ్ళు కానీ, నా మనవరాళ్ళు కానీ ఎవరైనా ఒక్క ఆదివారం కానీ ఒక్క శనివారం కానీ మందిరానికి రాలేదని రుజువు చేస్తే నా 6 ఎకరాల పొలం మీకు రాసి ఇచ్చేస్తాను. రుజువు చేయండి. ఎవరైనా ఉన్నారా మందిరాల సాక్ష్యం చెప్పేవాళ్ళు? నేను ఏ వారం మందిరానికి మానలేదు, నేను ఏ శనివారం, మీకు శుక్రవారం శనివారం ఇక్కడ ప్రార్థన, మీరు ఈ ఊరులు కాదా? ఆదివారమా? ఒకసారి వెళ్ళేటప్పుడు కనపడండి. శుక్రవారం ప్రార్థన లేదా మనకే, శనివారమా? ఆయన మాట్లాడుతూ శనివారం అయినా ఆదివారం అయినా, ఆదివారపు ఆరాధన అయినా శనివారం జరిగేటువంటి సిద్ధపాటు కూడికైనా ఏ 2 ప్రాంతాల్లో ఒక్కరోజు రాలేదని రుజువు చేయండి. ఏ రోజైనా సరే బయట పని పెట్టుకుంటారేమో కానీ వీళ్ళు మందిరం రోజున, ఎందుకు స్థిరపరచబడ్డ వాళ్ళకి ఆ మందిరం యొక్క మక్కువ ఎక్కువ అవుతుంది. దేవుని మందిరానికి వెళ్ళిపోవాలా, దైవ ప్రత్యక్షతను చూడాలి, దేవుని కృపను పొందుకోవాలని ఆలోచన. సెకండ్ థింగ్, మొదటి మాట స్థిరపరచబడాలి. రెండవ మాట, స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా పిల్లలకి, 12, 13 స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించి మంచి ఆరోగ్యంగా వెళ్తాడు. వీడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తుమ్ముకుంటా జ్వరంతో వస్తుంటే ఏంట్రా అంటే ఆడికి ఎవడికో వచ్చేసింది, వీళ్ళకి వచ్చేది. ఎందుకంటే వీళ్ళకి వ్యాధి నిరోధక శక్తి లేదు, వీళ్ళకి ఆ తట్టుకునే శక్తి వీళ్ళకి ఉండదు. ఆడు తుమ్మితే వీడికి తుమ్ము వచ్చేద్ది, ఆడు దగ్గితే వీడికి దగ్గు వచ్చేద్ది. కొంతమందికి ఏమన్నా వాళ్ళకి జ్వరం వస్తే వీళ్ళకి జ్వరం వచ్చేద్ది, వెంటనే అంటుకుపోద్ది వీళ్ళకి. కొంతమంది పిల్లలు వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్తే మీ అబ్బాయి చాలా బలహీనంగా ఉన్నాడమ్మా అంటే ఎదుటి వాళ్ళు ప్రభావం బాగా పడిపోతుంది. ఒకసారి తీయండి ఈ మాటను చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా చదువుతారు? నేను చదవనా? మమ్ముని ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా
ఉమ్, ఉమ్. అది మందిరం బయట కూర్చోవలసిన చదివిన ఆవిడ ఇంకా బాగుండేది. అక్క దేవుడు నిన్ను దీవించునుగా అక్క. అది రామశంకవరంలో ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ కొంచెం నాకు ఎందుకు ఆ అక్క మా అక్కలాగా ఉందే, ఆవిడేనా? అది అక్క పోన్లే, చివరిలో వచ్చా కాబట్టి అక్కడ కూర్చున్నావు, పర్లేదు, దేవుడు నిన్ను దీవించునుగా అక్క. సరే, విషయానికి వెళితే ఇక్కడ చూడండి, తల్ల పైకెత్తాను. మమ్మల్ని ఏలుమని ఒలీవా చెట్టు దగ్గరికి చెట్లన్నీ కలిసి వచ్చి మమ్మల్ని ఏలు, మా మీద రాజుగా ఉండు అని అంటే ఆవిడ అంటది మాట్లాడుతూ, ఒకవేళ స్త్రీగా అనుకుంటే, ఒలీవా చెట్టు ఒక స్త్రీ అనుకుంటే ఆవిడ అంటది, మీ మీద రాజుగా నుండి ఏమండి దేవునిని మానవులను దేని వలన సన్మానించుదురో ఆ నా తైలముని ఇయ్యక మాని మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తాను. అంతమంది వచ్చి అన్ని చెట్లు వచ్చి ఇలా 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 చూడండి, అన్ని చెట్లు వచ్చి ఒక్కసారిగా నువ్వు మా మీద రాజుగా ఉండు అని అంటే ఆ మాటల ప్రభావం ఏ మాత్రము కూడా ఒలీవా చెట్టు మీద పడలేదు. చెప్పాను కదా, కొంతమందికి ఆ ప్రభావం పడిపోద్ది. వాళ్ళు దగ్గితే వీళ్ళు దగ్గేస్తారు, వాళ్ళు తుమ్మితే వీళ్ళు తుమ్మేస్తారు. ఎందుకంటే లోపల వీళ్ళకి ఆ తట్టుకునే శక్తి ఉండదు. వీళ్ళకి ఆధ్యాత్మిక స్థితి లెవెల్స్లోకి వెళితే కొంతమంది అలాగని ఎదుటి వాళ్ళ ప్రభావం పడిపోద్ది. వీళ్ళందరూ వచ్చి నువ్వు రాజుగా ఉందురా, ఒలీవా చెట్టు పడుకుంటే ఊరుకొని నేను సిస్టర్ గారు ముందే చెప్తున్నా, ఎంత అయింది టైము, ఇది అక్కడ ఆ మధ్యలో కుర్చీల్లో కూర్చున్నారు మీరు, మళ్ళీ శివర పడ్డాకాడ నుంచి ఏ శివరికి వెళ్ళిపోతావో చూసుకోసారి. మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్, జాన్యూస్లు గారు వాక్యం చెప్తుంటే పడిపోయారంటే నాకు పడేసే వారం లేదు అసలు. టచ్ అంటే పడేసే వారం నాకు లేదు, రాదు కూడా, నాకు కోరుకోవట్లేదు. కొత్తగా నీ వల్ల నాకు ఆ పేరుని రానివ్వబాక. ఓకే, తీయండి ఈ గడ్డలకి చేతులు తీయండి, చిరాకు ఉంటుంది. తీయండి, సరి కూర్చోండి. పడుకుంటే ఊరుకొని ముందే చెప్తున్నా, తర్వాత మీరు బాధపడతారు, అవమానం వద్దు మీకు. ఓకే, మీరు బాధపడినా సరే పర్వాలేదు, కోపడినా పర్వాలేదు. ఈసారి ఎక్కడ కూర్చున్నారో, రోల్ ఏంటో, ఆ నెంబర్ ఏంటో, ఎక్కడ కూర్చున్నారో ఈజీగా చెప్తాను నేను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ లేని కోపం వచ్చేది పడుకున్న వాళ్ళు లేపితే, సేమ్ మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం వాళ్ళకి. మీరు చూడండి, పడుకున్న వాళ్ళు లేపి చూడండి ఒకసారి. ఎక్కడ పడగలగా మేము పడుకున్నావా అంటారు, మళ్ళీ లేపకూడదు. మళ్ళీ ఎంత కోపమో, ఊరుకోను. మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే, అంత ప్రశాంతంగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు చక్కగా ప్రశాంతంగా వినండి. రెండవ మాట, ఎదుటి వాళ్ళ ప్రభావం పడది ఒలివ్. వీళ్ళందరూ అంటే ఇదిగో మా మీద రాజుగొందురా, దానికి సిగ్గు లేకపోతే సరిగాని ఇవి ఏమంటాను తెలుసా చెట్టు, నేను దేవుణ్ణి మానవులను సన్మానించాలి, నా తైలము ద్వారా దేవునికి మానవులు సన్మానం జరుగుద్ది అంటే ఇది మందిరంలో ఉపయోగపడద్ది. ఇలా చూడండి ఒకసారి, రాజుగా ఉండటం బెటరా, మందిరంలో తైలముగా ఉండిపోవడం బెటరా? ఏది బెటర్ అంటే అసలు నిజం చెప్పండి. నిజం చెప్పండి. నిజం అన్నాను నేను, రాజుగా ఉండటమే బెటర్. నిజమే చెప్తున్నాను నేను, అబద్ధం ఆడబాకండి. ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది అనుకోండి, వద్దులే నేను గుళ్ళో ఉంటాను అంటారా? ఎప్పుడో వాగ్దానాలు గుర్తొచ్చేస్తాయి మనకి. నువ్వు రాజకీయ మగుటముగాను అప్పుడు వాగ్దానం వచ్చింది, అయ్యగారు నాకు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు నెరవేరినట్టుంటుంది అనుకో. ఇప్పుడు దీని పని ఏంటంటే మందిరంలో ఇంకా బాగా అర్థం కావాలంటే అసలు నేను రెఫరెన్స్లు ఇవ్వను నేను, ఆయన ఒకసారి తీయండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం. మందిరంలో దాని పని ఏంటో చూద్దాం. అసలు ఏం చేస్తుంది మందిరంలో? 27వ అధ్యాయం 20వ వచనం. మరియు వెరీ గుడ్, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని. ఇప్పుడు చూడండి, ఇదంట మందిరంలో ప్రదీపాలు వెలిగించాలి. ఆ వెలిగించడానికి ఉపయోగపడే నూనె. తల్ల పైకెత్తండి ఒకసారి. దీపాలు తెలిసిన వాళ్ళు, దీపం నాకు అంతకుముందు తెలుసండి అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి ఒకసారి. దీపం, అసలు దీపాలు తెలియదా ఈ ఊరోళ్ళకి కదా? వెలుగు కనిపిస్తుందా, ఒత్తు కనిపిస్తుందా? ఒత్తుని వెలగడానికి ఉపయోగపడే నూనె కనిపిస్తుందా బయటికి? కదా, అంతేనండి. ఒత్తు కనిపిస్తుంది. ఒత్తు వెలిగిస్తే ఆ వెలుగు నూనె ఎవడికని కనపడుతుందా? రాజు కనపడతాడా? నూనె కనిపిస్తుందా? రాజే కనపడతాడు. ఇప్పుడు కనబడేది కావాలి కదా. అందరూ వచ్చి అంటున్నారు నువ్వు రాజుగా ఉండాలి, నువ్వు రాజుగా నేను రాజుగా ఉండను. మరి ఎలా ఉంటావు?
నేను మందిరంలో నూనెలాగా ఉంటాను. నేను అందరూ వచ్చి ఎన్ని మాటలు చెప్తున్నా ఆ మాటల ప్రభావం తన మీద పడినవ్వలేదు. ఇక బయట మాటలు మాట్లాడుకోవడం కంటే డైరెక్ట్గా ఓ విషయానికి వెళదాం. ఇలాగే ఒక పెద్ద హాల్లో నేను అక్కడికి వెళ్ళాను. నేను చాలా పెద్ద హాల్లో సాల్మన్ అడిగాను, నేను రమ్మని ఇజ్రాయెల్ది. అడిగానా అడగలేదా? సార్ చూడండి, ట్రై చేయండి. సెప్టెంబర్ 9వ నెల 9వ తారీఖు ముహూర్తం పెట్టారు రాజమండ్రి. ఆయన వస్తానంటే వెళ్దాం. చూడన్నా బాబా, ఇద్దరు సీరియస్గా చూస్తున్నారు, నీకే అన్నట్టు. ఏమండి, వెళితే అక్కడికి పెద్ద వెరీ బిగ్ హాల్, చాలా పెద్ద హాల్లో ఒక పెద్ద ఫంక్షన్ ఒకటి జరుగుతుంది. బయట ఫ్లెక్స్ ఒకటి పెట్టి ఉంచారు, రాజుగారికి జన్మదిన శుభాకాంక్షలని. ఎవరికి వాళ్ళ బంగారం, కొంతమంది ఏమో వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా రాజుగారికి వచ్చి బహుమతులు ఇస్తున్నారు. ఈలోపు ఒక అమ్మాయి వచ్చి నేను నాట్యం చేస్తానని చెప్పి మధ్యలో నాట్యం చేయడం మొదలుపెట్టింది. హలో, నాట్యం చేస్తామని మంత్రముగ్ధులైపోతున్నారు ఆ నాట్యం చూసి. రాజుగారు అయితే అసలు ఆ నాట్యం, అభినయం, ఆ డ్యాన్సులు ఇవన్నీ చూసి అబ్బో ఏమి సంతోషం. పాట అవుతుందనగానే రాజుగారు ఆపేయక అద్భుతంగా వేసావు డ్యాన్స్. ఏం కావాలి కోరుకో, నీ ఇష్టం వచ్చింది కోరుకో, నీకేం కావాలి అమ్మాయి, నీకేం కావాలి? నాకు అని ఆలోచించాలి. రాజుగారు అన్నారు, నీకు అంత వయసు లేదులే, నేను చెప్తాను, రాజ్యంలో సగమట్టుకు ఇచ్చేస్తా, కోరుకో, రాజ్యంలో సగమట్టుకు. ఆ మాట అంటంతోనే ఇప్పుడే వస్తాను చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటుంది. అమ్మ, నన్ను ఏం అడగమంట? రాజుగారు రాజ్యంలో సగమట్టుకు, రాజ్యంలో సగమట్టుకు ఇచ్చేస్తానన్న, నన్ను ఏం కోరుకోమంటావు? వాళ్ళ అమ్మ అంది, రాజ్యంలో సగమట్టుకు ఇస్తానన్నాడా, ఆ దస్తావేజ్ తీసుకొచ్చి అనాలిగా. ఆవిడ అంటది, బాప్తీసం ఇచ్చి యోహాను గారి యొక్క తల అడుగంటది ఆవిడ. సో ఇది అడగచ్చునో అడగకూడదో, దానివల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటి ఇదేం తెలియదు. ఆమె అడగమందే, ఈమె అడిగేసింది వీళ్ళంతే. అంటే ఎదుటి వ్యక్తుల యొక్క ప్రభావం ఎంత పడిపోతుందో మనకి. సంఘాలకు వచ్చే వాళ్ళకి లోకం యొక్క ప్రభావం ఎంత పడుతుందో. కొంతమంది అంటారు గుళ్ళో ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి, ఇక్కడ ఉన్నంతసేపు ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ స్తోత్రం ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. గుడి దాటి వెళ్ళిన వెంటనే ఆ గుప్పిడంతా మనసు చూడకపోతే ఉండలేకపోతున్నానండి అయ్యగారండి. నేను మా అత్త బంగారం చూడలేకపోతే ఉండలేకపోతున్నాను అయ్యగారండి. వాళ్ళు రాసుకొచ్చినప్పుడు టైం లేదు, లేదా చెప్పేవాడు నా సీరియల్ రిస్ట్ అంతా. ఒకళ్ళని అడిగితే చెప్పారు, నాకు తెలియదు, ఉండలేకపోతున్నానండి. మందిరంలో ఉన్నంతసేపు మందిరం ప్రభావం సిగ్గులేదు అసలు వీళ్ళకి. నేను మిమ్మల్ని అంటలేదు, మీరు పెద్దోళ్ళు, మీకు గౌరవం, సభాక్రమం, సభా సంస్కారం నాకు కూడా ఉంది. మేము మిమ్మల్ని అంటలా, జనరల్గా చెప్తున్నాను, ఇట్లా చేసేవాళ్ళు మీరు అట్లా చేయరు అనుకోండి. ఇక్కడ ఉన్నంతసేపు పాటలో సాల్మన్ ఆరాధన చేస్తున్న ఆత్మ నడిపింపు, ఆ గంతులు, ఆడావిడి ప్రార్థన, ఏడ్చి ప్రార్థన. అసలు వీళ్ళ హడావిడి అంత ఉండదు. మళ్ళీ వీళ్ళు ఎంత ప్రార్థనలో, ఎంత ఆత్మ నడిపింపో ఇళ్ళకడ ప్రార్థనలో అన్నీ బాగానే ఉంటాయి. ఆదివారం, కనీసం ఆదివారం కూడా అవనివ్వరేక. ఆ 24 గంటలు కూడా అవదు. మందిరానికి వచ్చి వెళ్ళిపోయిన వెంటనే టీవీల ముందు కూర్చోవాలి, వెళ్ళి దిష్టి బొమ్మల్లా కొంతమంది వెళ్ళి అవి చూడకపోతే మనశ్శాంతి ఉండదు. లోక ప్రభావం వ్యక్తుల మీద పడి ఇది చెయ్యొచ్చునా, ఇది చేయకూడదా? మనం దేవుని పిల్లలం కదా, రక్షణ పొందిన వాళ్ళం కదా, క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకుంటున్నాం కదా, మనం ఇలా చేయకూడదని కనీసపు భయం లోపలికి రావట్లేదు దేవుని పిల్లలకి. లోక ప్రభావం, సీరియల్ ప్రభావం, సినిమాల ప్రభావం, బూతుల ప్రభావం, బయట మాట్లాడుకుంటున్న మాటల యొక్క ప్రభావం సంఘాల మీద, దేవుని పిల్లల మీద ఎక్కువ పడిపోతుంది. నువ్వు ఎవరు అంటే ఏం చెప్తావు? నీకు ఒక స్థిమితం అనేది ఉందా? లోకంలోని వ్యక్తుల యొక్క ప్రభావం అంతా నీ మీద పడిపోతుంది. ఈ అమ్మాయి వెళ్ళి అడిగిన వెంటనే ఆమె అడిగింది, ఒక మాట చెప్పింది, అడుగో బాప్తీసం యోహాను తల. ఈ అమ్మాయి ఆలోచించాలి కదా, ఇది చేయవచ్చునా, ఇది చేయకూడదా, ఇలా నేను ఉండొచ్చునా, నేను ఇలా ఉండకూడదా, ఇది నేను అడగచ్చా, దానివల్ల మనకు ఇదేమీ లేదు. ఏం జరుగుద్దో, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి ఇప్పుడు ఆలోచించట్లే దేవుని పిల్లలు. ఏది పడితే చేసుకుని వెళ్ళిపోవడం. వాళ్ళు చేస్తున్నారు, నేను ఇలా చెయ్యాలి, వాళ్ళు ఇలా ఉంటున్నారు, నేను కూడా ఇలా ఉండాలి అని మనుషుల మాటల ప్రభావం, వ్యక్తుల యొక్క ప్రభావం, లోకం యొక్క ప్రభావం. ఓ రోజు నాడు మోషే కేకలేస్తున్నాడు అందరి మీద, రేయ్ దేవుని పక్షంగా నా పక్షం ఉండేవాళ్ళు అందరూ ఒక పక్క వచ్చేయండి, రండి రా ఓ పక్క వచ్చేయండి. అందరూ వచ్చేసారు. కోరాహు పక్షంగా ఉండే అందరూ పక్షంగా ఉండండి, వాళ్ళందరూ పక్కకు ఉన్నారు. ఈ లోపల గుడారంలో నుంచి
ముగ్గురు కొడుకులు బయలుదేరిపోయి, కోరాహు కొడుకులు బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కోరాహు పిలుస్తున్నాడు, రేయ్ ఎట్రా, ఎక్కడికి వెళ్తున్నారా? మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అయ్యగారి దగ్గరికి వెళ్ళి మీ నాన్నరా, నాతో ఉండండి, స్వాస్థ్యం ఇచ్చేది నేను, డబ్బు ఇచ్చేది నేను, నా తర్వాత వచ్చే తదంతరం వచ్చే ఆస్తి నాది, నేను ఇస్తాను, మీకు ఆడెవడో ఇక్కడ ఉండిపోండి అంటే, తండ్రి మాటల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడాల. కారణం ఏంటో, తండ్రి పరిశుద్ధుడు కాదని వాళ్ళకి తెలుసు. తండ్రి మాటల ప్రభావం పడలేదు, కారణం తండ్రి ప్రార్థన పరుడు కాదని తెలుసు, తిరగబడేవాడని తెలుసు. అందుకని తండ్రి మాటల ప్రభావం పడలేదు. కానీ ఇదిగో పాళ్ళ మీద బయట దేవుని మందిరానికి సమీపంగా ఉన్న మోషే పిలుస్తున్న మాటల ప్రభావం వాళ్ళ మీద పడి, మాకు వీళ్ళతో సహవాసం వద్దని బయలుదేరి వాళ్ళు వచ్చేసారు. లోకం యొక్క మాటల ప్రభావం కోరాహు కుమారుల మీద పడలేదు. లోకంలోని వ్యక్తుల యొక్క మాటల ప్రభావం పడలేదు. వాక్యం చెప్తున్న దైవజన మాటల యొక్క ప్రభావమే వాళ్ళ మీద పడింది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎదుటి వ్యక్తులకు ప్రభావం పడే వాళ్ళు ఏం చెప్తే అది చెప్పానుగా, వాళ్ళు దగ్గితే వాళ్ళు దగ్గేస్తారు, వాళ్ళు తుమ్మితే వాళ్ళు తుమ్మేస్తారు. ఒక మా చర్చి, ఏలూరు చర్చికి మానేసింది ఓ 3 సంవత్సరాలు, కరోనాకు ముందే. 2 ఆడపిల్లలు వాళ్ళకి. మా అన్నయ్య చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత. సరే 4 వారాలు చూశాను, రాలా. చర్చిలో పెద్దల్ని కాంతారో తాతారో ఉంటాడు, ఇద్దరిని పంపించేం కనుక్కోండి అసలు ఎందుకు రాలేదని. ఆవిడ చాలా రౌద్రాలు అయిపోయి వాళ్ళ మీద కూడా కేకలేసేసిందంట, మేము రాము గుడికి అని. ఏమ్మ అంటే, క్రిస్మస్కి బాబుకి చెప్పాం పిల్లలతో డ్యాన్సులు వేయించమని, ఇప్పటికి మా మాట వినలా. ఆవిడ ఇగో హట్ అయింది, ఏం వేయించమని. అండ్ మీరు వింటలేదా లేకపోతే ఏంటి? కొంచెం చెప్పండి, ఏం వేయించాలంట? డ్యాన్సులు వేయించలేదు. నేను చెప్పాను, నేను పిల్లలతో డ్యాన్సులు వేయించమని, నా మాట వినలా. అందరు గుడోళ్ళు క్రిస్మస్లకి ఏమి వేస్తున్నారు, డ్యాన్సులు అయిపోతున్నారు, అవి లైవ్లు పెడుతున్నారు, డ్యాన్సులు మంచి స్టెప్పులు వేస్తున్నారు మా పిల్లలకి. మరి బాబు ఇలా అయింది. మరి మాట వినకపోతే ఎంతకాలం మాత్రం మేము ఉంటాం? మా మాటకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. ఏళ్ళు వచ్చి తాతారో కాంతారో బాబు వాళ్ళు గుడికి వచ్చేటట్లు లేరు. మరి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. మరి ఊళ్ళో వాళ్ళందరూ డ్యాన్సులు వేపిస్తున్నారు, మరి మనం కూడా వేపిస్తే కొంచెం బాగుంటుంది కదా. అన్ని చర్చిలో డ్యాన్సులు వేస్తున్నారు, మనోళ్ళు కూడా డ్యాన్సులే. నువ్వు సరిగ్గా లేవంటే సరి చేసుకునేవాడినేమో. నువ్వు వాక్యం సరిగ్గా చెప్పట్లేదంటే ఇంకా కొంచెం ఇంకేదైనా బెటర్గా ఆలోచించేవాడిని. నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లేదంటే సరి చేసుకునేవాడిని. ఇప్పుడు డ్యాన్స్ నేను ఎక్కడేను? ఇప్పుడు మా నాన్న నేర్పిన క్రమం, ఇప్పుడు ఎంతోమంది సేవకుల దగ్గర నేర్చుకున్న క్రమం పక్కనెట్టేసి ఇప్పుడు నేను చెన్నయ్యో హైదరాబాద్ వెళ్ళి శివశంకర్ మాస్టర్ దగ్గర, ఆడెవడ శేఖరా, లారెన్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి 4 స్టెప్పులు నేర్చుకుని ఇవన్నీ నేను రావాలేక వీళ్ళకి నేర్పించడానికి. గుడి మానేసి ఏలూరులో ప్రతిసారి డ్యాన్సులు వేయించే చర్చికి వెళ్ళటం మొదలెట్టారు వీళ్ళు. ఏమండి, ఏ చర్చి డ్యాన్స్ లేదు, అక్కడ వాటికి డ్యాన్సులు వేస్తారు చక్కగా. వెళ్ళిన తర్వాత మరి డ్యాన్సుల్లో ఇద్దరు ఉండాలి కదా, ఇటు ఆడోళ్ళు అటు మగోళ్ళు. చక్క ఇటు ఆడపిల్లలు అటు మగపిల్లలు చక్క డ్యాన్సులు వేస్తా ఆడు ఇది చూసుకుని వాళ్ళ పెద్ద కూతురు 1 సంవత్సరానికి ఆడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమండి, ఆడు అక్కడ వేస్తున్నాడు, వాళ్ళ అమ్మగారు ఇంట్లో వేస్తుంది. ఆడు తీసుకెళ్ళిపోయి ఆ పిల్లతో ఇంకో చోట ఎక్కడో డ్యాన్స్లు వేస్తున్నాడు. ఇద్దరు మేజర్లు కదా, అడగడానికి లేదు. వాళ్ళ అమ్మగారు ఇంట్లో, వాళ్ళ నాన్నగారు ఇంట్లో వేస్తున్నారు. ఇప్పుడు ఆ గుడికి మానేసింది, పరాభవం చెంది మన గుడికి రాకుండా ఒక భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది ఆ ఫ్యామిలీ. ఏ గుడి వెళ్ళలేరు, ఆ మందిరంలో అవమానం జరిగింది, అక్కడికి వెళ్ళలేదు. నేను కౌరు పంపించినా రాలేదన్న బాధతో రాలైపోయింది. అయినా సరే నేను కౌరు పంపించాను, వస్తే ఒకవేళ రమ్మనండి, రాలేదు. ఎందుకంటే ఆవిడకి మరి బాధ అనిపించిందో అవమానంగా అనిపించిందో ఏంటో తెలియదు. ఇంకంతే, ఊరు ఇడిచిపెట్టి ఏలూరు ఇడిచిపెట్టి ఎక్కడ వేరే చోట జంక్షన్లో ఎక్కడ ఉంటున్నారంటాడు. ఏ గుడికి వెళ్ళకుండా అట్లా. అంటే ఎవరినో చూసి వాళ్ళ ప్రభావం వ్యక్తుల మీద పడిపోవడం. ఉదాహరణకి అది చెప్పాను కానీ ఇంకా బోర్డు ఉన్నాయి, మీకు అర్థమైపోద్ది. మీరు అజ్ఞానులు కాదుగా. మనుషుల యొక్క ప్రభావం మన మీద పడకూడదు. కోరాహు కుమారుల మీద పడినట్లుగా సేవకుడు వాక్య ప్రభావం మాత్రమే మన మీద పడునుగాక. నాకు కొంతమంది రోల్ మోడల్స్ ఉండే సేవకులు కొంతమంది ఉన్నారు. అది వెస్లన్ అన్న అయినా, జ్యోతిరాజ్ అన్న అయినా, వాళ్ళని ఇష్టపడతాను అంతవరకే. నా పరిధి దాటి వాళ్ళతో నేను ఉండను.
నాకు ఇష్టం నిజంగానే జ్యోతిరాజ్ అన్న, వెస్లన్ అన్న, ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు చాలా అభిమానిస్తాను నేను, అంతవరకే. కానీ నా మీద పడేది మాత్రం మా నాన్న ప్రభావం మాత్రమే పడుతుంది. ఆయన ప్రార్థన పరుడు, ఆ ప్రభావం పడుతుంది నా మీద. నాదొక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది తప్ప నేను వాళ్ళు ఎవరిని అనుకరించను. నేను నా ప్రసంగాల్లో వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసినట్లు కానీ వాళ్ళ యొక్క ప్రభావం నా మీద అసలు పడదు. ఎట్టి పరిస్థితులు దానికి అసలు నేను ఒప్పుకోను నేను. ఎందుకంటే నేను చూసి పెరిగింది మా నాన్న మీద, మా నాన్న ప్రభావమే పడుతుంది నాకు. ఎదుటి వ్యక్తుల యొక్క ప్రభావం పడదు, ఎట్టి పరిస్థితుల్లో పడదు. వాళ్ళు నాకు ఎంత ఏం చేసినా సరే ఆ ప్రభావం నా మీద పడితే ఇంకా నేను నేర్చుకున్న క్రమం ఏమైపోతుంది. నేను అలాగని అన్నోళ్ళు ఎవరు విమర్శించట్లేదు, వాళ్ళు నాకు ఆత్మీయ నాయకులు. ఖచ్చితంగా వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ప్రార్థన చేయించుకుంటాను. నా పిల్లల్ని తీసుకెళ్తాను, వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుంటా. వాళ్ళ నా పిల్లల పుట్టినరోజు తీసుకెళ్తాను, ప్రార్థన చేయించుకుంటాను. ఇదంతా ఓకే. అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా నేను కొంత దేవునికి ఇవ్వాల్సిన టైం నాకు ప్రేరేపణ వస్తే మా నాన్నకి, మా ఆత్మీయ తండ్రికి ఇవ్వగా మిగతాది ఏదైనా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను, అంతవరకు ఓకే. కానీ అంతకు మించి ఆ సంస్థల యొక్క ప్రభావం, ఆ వ్యక్తుల యొక్క ప్రభావం నా మీద అస్సలు పడదు నాకు. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క ప్రభావం పడే అంత బలహీనుని నేను కాదు, నేను బలవంతుణ్ణి దేవునిలో. ఆమేన్. చెప్పండి. అది రెండో మాట చెప్తూ అంటాను, మనం బలవంతులుగా ఉండాలి తప్ప బలహీనులుగా మాత్రం ఉండకూడదు. చెప్పాను కదా, బలహీనులు జ్వరం వస్తే మనకు జ్వరం వచ్చేది, వాళ్ళు ఏడితే వాళ్ళ పక్కన తుమ్మితే మనకు తుమ్మి. ఎందుకంటే అంత బలహీనతలు ఉండే వ్యక్తులం కాదు మనం. సంఘాలు ఉన్న వాళ్ళు బలవంతులుగా ఉండాలి. ఎదుటి వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద పడకూడదు, లోకం యొక్క ప్రభావం మన మీద పడనివ్వకూడదు. లోక పోకడు ఎలా పోతుందో ఆ వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద పడనివ్వకూడదు. కారణం ఏంటంటే మనం బలహీనం కాదు, ఆ బలహీనతను తీసుకునేంత బలహీనంగా మనం ఉండకూడదు. నువ్వు రాజుగా నేను రాజుగా ఉండను. నేను ఇటు అటు ఓగడానికి రమ్మంటావా, నేను రాను. నీకు మంచి ఘనత వస్తుంది అమ్మాయి, రాను. నేను ఘనత వద్దు. మరి ఎలా ఉంటావు? నేను మందిరంలో వెళ్ళిపోయి వెలుగు కనిపిస్తుంది, ఒత్తు కనిపిస్తుంది, ఆ పైన ఉన్నటువంటి దీపం పైన దాన్ని ఏమంటారు అమ్మా, అది కనిపిస్తుంది. కానీ ఆ నూనె కనిపించకపోయినా పర్వాలేదు, నేను మందిరంలో అలా ఉంటాను. మూడో మాట జ్ఞాపకం చేస్తూ అంటాను, పైపు చెందక అక్క చదివిన మాటలు ఏముందో తెలిసిన, దంచబడిన ఒలివ నూనె. చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బాగా చెప్పండి. దంచబడిన ఒలివ నూనె. దంచబడిన అనే పదమే అర్థమైపోతుంది, మళ్ళీ దీనికి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. శ్రమ పడడానికి ఇష్టపడిన ఒలివ మొక్కలాగా ఉండాలి దేవుని పిల్లలు. ఇక ఎప్పుడు చూసినా నాకు ఆశీర్వాదం, నాకు అది ఇది బయట అప్లోడ్ చేస్తే కనుక ఈ ఒక్క పదం మాత్రం తీసేసేయండి, చాలా పెద్ద ఇష్యూ అయిపోద్ది అర్థం కానోడికి. అక్క దేవుని యొక్క చిత్తం ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉంటుందని అంటే, ఒక వ్యక్తి పరిపూర్ణత కొరకు, కొంచెం బాగా వినండి, ఒక వ్యక్తి యొక్క సంపూర్ణత కొరకు, ఆ వ్యక్తి సంపూర్ణుడిగా ఉండడానికి దేవుడు ఎంతవరకన్నా వెళతాడు. ఎంతవరకు వెళతాడనంటే యోబు పిల్లల్ని చంపేసే అంత వ్యతిరేకంగా ఉంటుంది ఈ మాట. ఆస్తి మొత్తం సర్వనాశనం చేసే అంత. అందుకే ఇప్పుడు ఘనంగా చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు ఘనంగా చెప్పుకుంటున్నాం యోబు గురించి? యోబు అంత భక్తుడని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన పిల్లలు చచ్చిపోబట్టేగా మాట్లాడాను, అవునా? ఇంకా వేరేది ఏమన్నా ఉందా? ఆస్తి మొత్తం పోవడాన్ని బట్టేగా, అంతస్తు మొత్తం నాశనమై, అంటే శ్రమపడ్డానికి తాను ఇష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఘనంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని పిల్లలు ఈ రోజు నాడు ఇక ఎప్పుడు చూసినా నాకు ఆశీర్వాదం రాని అంటున్నారు తప్ప, శ్రమపడ్డానికి, దేవుని చిత్తానుసారమైన శ్రమపడ్డానికి అసలు సేవకులు కానీ దేవుని పిల్లలు ఇష్టపడట్లేదు, దానికి ఒప్పుకోవట్లేదు. కొంతమంది అయితే సేవకు రావడంతోనే బయట కొంతమంది చూస్తూ ఉంటే చిన్న పిల్లలు, మొన్నప్పుడు అడిగాను నేను, సేవ ఏంటంటే సతీష్ కుమార్ లాగా చేయాలన్న సేవ. మీ ఊర్లో చిన్న గుడిసెలో ఉంటున్నాడు సేవకుడు, ఆయనలాగా చేయవా? సూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, పెద్ద కారు కొనేయాలి, పెద్ద సంఘం వచ్చేయాలి. సతీష్ కుమార్ గారి గురించి తెలిస్తే ఆయన అనుభవాలు, నేను వెళ్ళాను కాబట్టి చెప్తాను. ఆయన దగ్గరికి 3 రూమ్స్ ఉంటాయి, 2 రూములు దాటి 3వ రూమ్కి వెళ్తే ఆయన పర్సనల్ రూమ్ ఒకటి ఉంటుంది, ఒక చిన్న షెడ్డు వాళ్ళది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు కాకపోతే లోపలంతా నీట్గా చేయించుకున్నాడు, పైన షెడ్డే కానీ లోపల ఆ 3వ రూమ్లో ఒక చిన్న ఆయనకి ఈజీ చైర్ ఒకటి ఉంటుంది, చిన్న టేబుల్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. ఒక ఆదివారం సందేశం కొరకు 8 గంటలు బైబిల్ చదువుతాడు ఆయన. ప్రతిరోజు 8 అవర్స్ అలా కూర్చొని బైబిల్ చదువుతూనే ఉంటాడు, మందిరంలో సంఘానికి దేవుని వాక్యం అందించాలని.
ఓ ప్రణాళికబద్ధంగా ఎదుగుతూ వచ్చాడు. ఆయన సడన్గా వచ్చేలేదు, ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. మేము బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఈ జైపాలయ్య గారి చర్చిలో బైబిల్ క్లాసెస్ ఇవ్వడానికి ట్రైన్లో నార్మల్గా ట్రైన్లో ఒక చిన్న బ్యాగ్ వేసుకొచ్చి ఇవ్వడతాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ఉన్నతమైన స్థాయిలో వాడబడుతున్నటువంటి డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఒకప్పుడు ట్రైన్లో నార్మల్ ఏసీలో కూడా కాదు, నార్మల్గా వచ్చేవాడు చిన్న బ్యాగ్ కట్టుకుని. కష్టపడ్డాడు, సేవ పరిచయం, ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నాడు, తప్పేం కాదు. ఇప్పుడు అందరి గొప్పతనం కోరుకోవాలి. దేవుడు అంటే అన్నీ ఇచ్చేసేయాలి. మరి ఒలీవ మొక్క ఏం చెప్తుంది? నేను దంచబడిన ఒలీవ మొక్కలాగా. నేను ఎవరినంటే దంచబడి నాలో నుంచి వచ్చిన నూనెని ఆ ప్రదీపం వెలిగించాలి మందిరంలో, అది నాకు ఇష్టం అంటది ఆవిడ. ఇప్పుడు విశ్వాసులు దంచబడ్డానికి, పరీక్షించబడ్డానికి దేవుని దగ్గర ఏమాత్రం నిలబట్టలేదు. వీళ్ళు పరీక్ష అసలు కోరుకోవట్ల, రిజల్ట్ మాత్రం వచ్చేయాలి. పరీక్ష రాయకుండా రిజల్ట్ ఎలా వస్తుంది? అసలు ఎగ్జామ్ లేకుండా రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జామ్ లేకుండా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడట్లా, పరీక్షించబడ్డానికి ఇష్టపడట్లేదు, దంచబడ్డానికి ఇష్టపడట్లేదు. దేవుడు కొన్ని సందర్భాల్లో అది ఎలా చేస్తాడు? దేవుడు ఆ భయంకరమైన పరిస్థితిని కుటుంబాలకి దేవుడు పంపిస్తాడు. అది పంపించకపోతే మనం ఎలా? ఇప్పుడు విశ్వాసులు దంచబడ్డానికి, శ్రమపడ్డానికి ఇష్టపడట్లేదు. ఇక తెల్లారి పొద్దున్న లెగిస్తే నన్ను ఆశీర్వదించు, నాకు ఆరోగ్యం దయచేయి, ఉన్నతమైన స్థాయి దయచేయని చెప్పడం తప్ప అసలు బైబిల్ గ్రంథంలోనే దేవుని యొక్క భక్తులను గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అబ్రహాం తల్లిదండ్రులు వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, ఏమంటే తర్వాత లోతు వదిలేశాడు, హాగర్ వెళ్ళిపోయింది, భార్యను కూడా ఫరో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత భయంకరమైన శ్రమలు పడితేనే కదా కొడుకుని తీసుకెళ్ళి బలర్పించడానికి సిద్ధపడిపోయి మోరియా పర్వతాలకు వెళ్ళిపోయి బలర్పించడానికి సిద్ధపడిపోయి, ఇలాగా అన్నిటినీ సమస్తాన్ని కోల్పోయి అంత భయంకరమైన శ్రమ పడితే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? నువ్వు ఆశీర్వదించేవాళ్ళు నేను మనకేం కావాలో ఆ చివరి స్థితి కోరుకుంటాం మనం. అలా కూడా నేను అయిపోవాలి, అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే నలగొట్టబడాలి కదా, అలా వెళ్ళాలంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే పరీక్షించబడ్డానికి ఒప్పుకోవాలి కదా. ఒలీవ, దంచబడిన ఒలీవ నూనె. విశ్వాసులు దంచబడడానికి, శ్రమ పడడానికి, కష్టపడడానికి, శ్రమలు పాలైనా సరే దేవుని నిలబడడానికి ఆ ప్రయత్నాలు చేయాలి కదా. ఒక ఆయన ఉన్నాడు, నాకు బావ అవుతాడు, బ్లడ్ రిలేషన్షిప్ ఏం లేదు కానీ ఉట్టనే ఆశ్రమ హాస్పిటల్ చేస్తుంది వాళ్ళ ఆవిడ, అని పిలుస్తుంది, నేను సరే అని అట్లా వరుస. ఎక్కడ ఏలూరులో ఎవరు మీటింగ్ పెట్టినా మనోడు పరిచయం చేయడానికి వెళ్ళిపోతాడు. బాగా డబ్బున్నవాడే, ఎంఎస్సి బీఈడి చేస్తున్నాడు తను. ఎవరు మీటింగ్ పెట్టినా పరిచయం చేసేస్తాడు. ఒకసారి బాగా కరెక్ట్గా నేను మందిరంలో ఏలూరు చర్చ్ దగ్గరే ఉన్నాను, ఈ లోపల వెళ్తాడు, వర్షం పడిపోతుంది. నేను పిలిచే బాగా రా రా అని పిలిస్తే లోపలికి వచ్చాడు. ఇద్దరు తుడుచుకున్న తర్వాత కూర్చోబెట్టి, నిన్న ఆదివారం వాక్యం ఏంటి అని అడిగాను. నేను వెళ్ళలేదు బావగారు అంటున్నాడు. ఏ అంటే మానేశానండి. వెంటనే ఆ పాప చెప్తుంది, మానేశాడన్న చర్చికి. ఎందుకంటే డిఎస్సిలో తనకి ఎగ్జామ్లో మార్కులు సరిగ్గా రాలేదన్న, జస్ట్ 1.5 మార్కులు 2 మార్కులు పోయిందన్న, మానేశాను బావగారు. నేను అన్నాను మాట్లాడుతూ, బావగారు ఏమనుకోబాకండి ఇట్లా అన్నానని. మనం దేవునికి మన విశ్వాసం చూపించే టైం ఎప్పుడు? మీరు చెప్పండి. నాకు విశ్వాసం ఉంది అని మన విశ్వాసాన్ని చూపించే టైం ఎప్పుడు? అంతే కదా. నాకు విశ్వాసం ఉంది అని దేవునికి చూపించాలి మనం. నాకు ఇప్పుడు కూడా విశ్వాసం ఉంది అని చెప్పాలంటే ఇప్పుడు చెప్పగలం. మనమేంటి వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక ఆయన 7,64,00,000 అనుకుంటాం, ఐ థింక్, చెప్పులు చేయించాడు పెద్ద తిరుపతి. నేను అసలు విమర్శించను, ఎవరు పూజలు వాళ్ళవి, ఎవరు దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళు. విషయం చెప్తున్నా, 7,64,00,000 రూపాయలు పెట్టి శ్రీవారి పాదాలకి చెప్పులు చేయించి తీసుకెళ్తున్నాడు. మన ఊరి మీదకి వెళ్ళాడు, వైజాగ్ నుంచి మా గుండుగోళం హైవే మీదే వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు ఆయన. మాకు తెలియదు, ఆ ఇంటర్వ్యూ పేపర్ కటింగ్ చూసాక తెలిసింది. ఏంటి ఇంత ఎందుకు చేశారంటే, షిప్పుల బిజినెస్లో నాకు బాగా కలిసి వచ్చింది, అందుకు దేవుడి పాదాలకు నేను ఇట్లాగా చెప్పులు చేయించుకొచ్చానని. ఎటు వచ్చారనంటే, మీ ఎక్కడంటే వైజాగ్. ఎలా వచ్చారంటే బై రోడ్డు వచ్చాను, నేను కారులో వచ్చాను, ఇట్లా ఆడి కారులో వచ్చాను. నాకు ఎంత బాధ అనిపించేసిందో. ఇప్పుడు మనకి 1,000 రూపాయల్లో ఓ ₹1,00,000 జోబులు పెట్టుకుంటే 10 సార్లు చూసుకోమా? మాట్లాడరేంటండి? 7,64,00,000 పెట్టి తీసుకెళ్తున్నాడు. 2-3 సార్లు అన్న పెట్టి ఓపెన్ చేసి చూసి ఉండడా లోపల చెప్పులు ఉన్నాయో లేదో?
ఆ ఓపెన్ చేసినప్పుడు ఒక్క వచనం కింద పడినా నేను బోల్డ్ గుళ్ళకి కట్టేద్దాను, 2-3 గుళ్ళన్నా కట్టేసుకుందాను. ఒకటన్నా పడలేదు ఏట్రా బాబు, అన్నీ అంత తిన్నగెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆయనకి మనకి పెద్ద తేడా ఏముంది? వాళ్ళు కలిసి వచ్చింది, వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. మరి దేవుని పిల్లలకి మనం ఇప్పుడు, నేను అన్నాను బావగారు, ఇప్పటి వరకు చేసిన పరిచర్య ద్వారా దేవునికి వచ్చే మహిమే ఉండదు. కానీ ఈ శ్రమ కొలుములో దేవునికి మనం ఇస్తామే, ఈ శ్రమల టైంలో నేను అంటాను, దిస్ ఈస్ ద రైట్ టైం టు షో అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని చూపించే టైం ఎప్పుడంటే మన శ్రమలో కొట్టబడినప్పుడే. ఆమేన్. మా నాన్నగారికి బాగా అనారోగ్యం వచ్చింది, విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా పెద్ద గురువు గారు, కీర్తిశేషులు దైవజనుడు రాజ్బాబు గారికి మా నాన్నగారు ఫోన్ చేయమంటే గబగబా ఫోన్ చేసి, పెదనాన్న ఏరా ఏంటి, నాన్నకు ఒంట్లో బాగోలేదు. అవునా, ఏది నాన్నతో మాట్లాడతా. ఫోన్ తీసుకుని మొట్టమొదటిగా మాట్లాడిన మాట, యోహాను అన్నయ్య, ఈ శ్రమలో దేవుడు ఏం మాట్లాడుతాడు ఎదురు చూడు, కంగారాడబాక అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అంతే. ఏం చెప్పాలి? ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ధైర్యంగా ఉండు అని చెప్పాలి కదా. రాజబాబు గారు అంటే యేసయ్యా 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 పాట తెలుసా? యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, వదిలేతాం పాడతాను. నీవే నీవే నా రాజువయ్యా, పాడండి. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, తమ్ముడు వద్దులే. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఇట్లాంటి చాలా అద్భుతమైన పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించిన గొప్ప దైవం. ఎంత దూరమైన, అది ఎంత భారమైన, నిన్ను విడిచి నీ ప్రేమ మరిచి నేనెటు పోగలను దేవా, హల్లెలూయా, యేసురాజా నీకే వందనం. ఇట్లాంటి అద్భుతమైన పాటలు, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. ఆయన మాట్లాడుతూ మన అంతో ఎట్టుందయ్యా, ఏంటి బలహీనత, ఏంటి అనారోగ్యమా, దేవుడు స్వస్థ ఏం చెప్పకుండా ఈ బలహీనతలో దేవుడు ఏం బోధ చేస్తాడు, ఏం మాట్లాడతాడో చూడు దేవుని సన్నిధిలో. హలో, ఈ బలహీనతలో దేవుడు ఏం మాట్లాడతాడో చూడు. అంతే, పెట్టేశాడు ఫోను. నాకు అర్థం కాల, కానీ మా నాన్నకు అర్థమైంది. ఈ బలహీనతలో దేవుడు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఈ బలహీనతలో దేవుడు చేసే మేలు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అని. ప్రియులారా, మీతో కూడా మాట్లాడుతుంటున్నాను. ఏదన్నా బలహీనత వచ్చిందా, ఒలీవన్ చెట్టు నేర్పించేది ఏంటో తెలుసా? రాజుగా ఉండమంటే ఉండకుండా మందిరంలో దంచబడడానికి ఇష్టపడిన ఒలీవ మొక్క అది. ఆమెన్. సరిపోలా? ఆమెన్. ఘనతను కోరుకోట్ల, స్థాయిని కోరుకోట్ల, మందిరంలో నేను దంచబడాలి, నా ద్వారా వచ్చిన నూనె ద్వారా మందిరం వెలగాలి అని అంటది. నా మందిరంలో వెలుగు రావాలంటే నేను దంచబడటం ద్వారా వచ్చేటువంటి ఆ వెలుగుందే, నేను దంచబడటం ద్వారా వచ్చిన నూనె ద్వారా వచ్చే వెలుగు ద్వారా నా మందిరం వెలిగించబడాలి అని కోరుకుంటుంది. దేవుని పిల్లలు దంచబడితే వచ్చిన నూనె ద్వారానే సంఘాలు వెలిగించబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘాలు వెలిగించబడాలంటే డబ్బు ద్వారా వెలిగించబడవు. సంఘాలు వెలిగించబడాలంటే ఆధిక్యత ద్వారా వెలిగించబడవు. మందిరంలో శ్రమ కొలిమిలో కొట్టబడటం ద్వారా సంఘాలు వెలిగించబడతాయి. ఆదిమ సంఘం వెలిగించబడటానికి గల కారణం, రోమీల ద్వారా కొట్టబడ్డారు, పరిస్థితి ద్వారా కొట్టబడ్డారు, పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినాయి. సేవ అంత, పరిచర్య అంత అద్భుతంగా జరగడానికి గల కారణం, ఎంత భయంకరమైన శ్రమ అనుభవించారు వాళ్ళు. ఒకసారి చూద్దాం, ఒకసారి చిన్న మాట. అపోస్తుల కార్యాలు. ఆసక్తిగా ఉన్నారా, ఏమన్నా అనాసక్తిగా ఉన్నారా? ఆసక్తిగా ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. అయితే అబ్బా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. అమ్మ, బాగా చెప్పారు. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం తీయండి ఒకసారి. 27వ అధ్యాయం 15వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? అక్క చదువు. చదువుక, అంతే అంతే, కరెక్టే. అక్క ఒక మాట చెప్తాను. మీరు అది చిన్న చిన్న మాటలు తేడా చదివినా పర్వాలేదు. అక్కో చెల్లో నాకు తెలియదు మొత్తానికి, ఓకే. నేను అసలు ఇబ్బంది పడను.
కంటెంట్ చాలా బాగుంటుంది మీరు కరెక్ట్గా చదివితే. అలాంటి చిన్న చిన్న పదాల వల్ల మీరు తప్పు చదివినా నేను అస్సలు ఫీల్ అవ్వను. ఓకేనా? చదవండి. ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి వాడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. ఇది బాగా వినండి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తుగా పోయెను. ఇది చూడండి, వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున. ఇది చూడండి ఒకసారి, ఎంత ఎంత బలమైన మాటలు ఇవన్నీ. ఆలోచిస్తూ ఉంటే నేను నాకు ఇలా చూడండి ఒకసారి, ఇలా తలపైకెత్తండి. ఓ చోట బయలుదేరారు, ఇలా నన్ను చూస్తే అర్థమవుతుంది. ఓ చోట బయలుదేరారు అంటే అక్కడ మ్యాప్ ఎలా ఉంటుందని అంటే, ఇక్కడ బయలుదేరితే గాలి ఇటు కొట్టిందంట, ఇటు వచ్చేస్తారు. మళ్ళా లంగర్లు కిందకి దింపినా ఆగలేదు, గాలి మళ్ళీ కొట్టింది. ఇలా జిగ్జాగ్ అంటారు చూసారా, ఇలా వీళ్ళ ప్రయాణం ఇలా కొనసాగింది. దీంట్లో పౌలు గారు, తిమోతి, తీతు ఇలాంటి భక్తుపరులందరూ, సేవకులందరూ సేవ పరిచయం చేయడానికి వెళుతున్నారు. ఎందుకు వచ్చిన తలనొప్పి పౌలు గారికి? అప్పట్లో 9 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన పడతాను. ఇప్పుడు ఆ ఆస్తిని లెక్క పెడితే కొన్ని ట్రిలియన్స్ ఉంటుంది. మిలియన్స్కి మించినటువంటి ఆస్తి. ఆస్తినంతా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి ఈయనేమో స్వార్థ పరిచయం చేయడానికి వెళతంటే మామూలుగా ఏమనుకోవాలి? ఎందుకు వచ్చి నాకు ఒక్కొక్కసారి నేను నా కూతుళ్ళు ఎక్కడికో ఒకసారి మీటింగ్కి వెళ్ళి మేము వస్తూ ఉంటే ఎవరు లేరు మాతో, టైర్ పంచర్ అయిపోయింది. గుర్తుందా అమ్ము? టైర్ పంచర్ అయిపోయింది. మేమే ఓడ తీసుకుని పెడతా ఉంటే నాకు ఎంత బాధ అనిపించిందో. ప్రభువా, మంచి సువార్త చెప్పొచ్చాం, ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయిపోయింది. అసలు 2 గంటలు టైం పట్టేసి దాన్ని ఓడ తీయడానికి, ఇంకో దాన్ని తెప్పి తీయడానికి, ఇంకో మళ్ళీ పెట్టడానికి. ఒళ్ళంతా పాడైపోయి చెత్త అంతా అంటేసుకుని, అంత చిన్నదానికే, చిన్నది అది, అసలు పెద్ద విషయం ఏం కాదు, మీకు చెప్పుకోగలిగినంత విషయం కాదు అది. ఏమండి, ఆ రోజు నాకు మనసులో చివుక్కుమని, ఇదేంటారు బాబు, పిల్లల్ని అర్ధరాత్రి రోడ్ల మీద మీరు 1 గంట అట్లా అవుతుంది, ఆడపిల్లలు కదా వీళ్ళు, లోపల ఉండక బయట నుంచుని ఉంటే ఆ రోడ్ల మీద వెళ్ళి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, అరవడం, కేకలు. నేను ఇవన్నీ వింటున్నాను పిల్లల్ని చూసి. ఇటు వచ్చేసేయండి, ఇటు రండి, వెనకరండి అని వాళ్ళని పిలిస్తే, ఆ వెనక్కి దూరం నుంచి కారు పక్కన కనపడతారు కదా, అది ఇంకా చిరాకు ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ముందుకు రంపించి ఏం వాళ్ళకి చెప్పకుండా లైట్లు పట్టుకొని చింతలు అని చెప్పి, అంత చిన్నదానికే చివుక్కుమని మనసు, ప్రభు నీ సేవ కోసం వెళితే ఇంత ఇబ్బందా అని అంత అనిపిస్తే, వాడ మీద ఈ భలే ఉంటుంది అక్కడ మాట, కొన్ని రోజులు సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ చొక్కలు కానీ చూడలేదంటే వీళ్ళు. బహుకాలము తర్వాత భోజనం చేశారని, భోజనం చేయడానికి లేదు, ఐఎమ్ సారీ, వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున. ఆ తర్వాత ఇంకోటి చదువుదాం, ఇంకో మాట చదువుదాం, అక్కడ నుంచి దాటి ఇంకో మాటను చదువుదాం. ఓకే, 35 వచనం చదవండి ఒకసారి. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఏమండి చూడండి, ఎలా చూడండి సార్, భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో బల్లారాధన మాత్రం మానలేదు ఈయన. అర్థమైందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడ ఎటు వెళ్తా తెలియదు, మొత్తం అన్ని కింద పాడేశారు, పరిస్థితులు అన్నీ ప్రతికూలం అయిపోయి వాడ పగిలిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ బల్లారాధన మానేడా? మాట్లాడరేంటండి? ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది అందరికీ ఇచ్చి తినండ్రా బాబు అని పెడుతున్నాడు ఆయన. బల్లారాధన మానలేదు. అంత శ్రమలో కూడా దేవుని కొరకు చేసే కార్యాలు ఎక్కడ వెనకంజ వేయలేదు ఆయన. ఇంకా చదువుదాం అక్క ఒకసారి సిస్టర్, ఒక్క నిమిషం. 41వ వచనం చదవండి అంతే. 2 ప్రవాహమును కలిసిన స్థలం ముందు చిక్కుకొని వాడను మెట్ట పట్టించరి, అందువలన అనివి కూరుకొని పోయి కదలకి ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. ఏం బద్దలైపోయింది? వాడ
ఓడ బద్దలైపోయింది. తర్వాత 44 వచనం, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించింది. ఇది చూడండి, పగిలిపోయిన ఓడ మీద ప్రయాణం జరుగుతుంది. ఆగాడానంటే 28వ అధ్యాయంలో ఉంటుంది. వేరే చోటకెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఒక అడవి జాతుల దగ్గరికి వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి ఆ ఉన్నతమైన స్థాయి. పౌలు గారి సేవా పరిచర్య. హలో, తలపైకి ఎత్తండి. దైవజనుడి యొక్క సేవా పరిచర్య ఎప్పుడు చేస్తున్నాడు సేవ? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడా, ప్రతికూలంగా ఉన్నప్పుడా? కొంచెం బాగా చెప్పండి, నోరు తిరగట్లేదా? అనుకూలంగా ఉన్నప్పుడా, ప్రతికూలంగా ఉన్నప్పుడా? మరి నువ్వెప్పుడు చేస్తావు దేవుని పరిచర్య? ఎప్పుడు మందిరం తుడిచేది ఎప్పుడంటే అన్ని బాగున్నప్పుడు వచ్చి గబగబ తుడిచేస్తారు కొంతమంది. ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగపోతే కనీసం తుపాకు కూడా దొరకరు, మందిరాల్లో కనిపించరు వీళ్ళు. మరి ఎప్పుడు పరిచర్య చేస్తున్నారు వీళ్ళు? హలో, నువ్వే ఎప్పుడు పరిచర్య? ఎప్పుడు? మెరిసక్క అని ఒక అక్క ఉంది, రమేష్ హాస్పిటల్లో చేస్తుంది అక్క. 6-7 నెలలు జీతం ఇవ్వలేదు ఆవిడకి. 6 నెలలు అనుకుంటా జీతం ఇవ్వలేదు. పరిస్థితులు ఆ కరోనా టైంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళ కొలీగ్ ఒక ఆమె ఉంటే ఆమె దగ్గర అప్పు తీసేసుకుని ఆ కానుక తీసుకొచ్చి ప్రతి నెల ఇచ్చే దశంభాగం తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నేను అడిగాను, అక్క నువ్వు ఒకసారి సాక్ష్యం చెప్పినట్టున్నావు, 4 నెలలు బట్టి జీతం రావట్లేదు, మా కోసం ప్రార్థన చేయండి అని. జీతాలు వచ్చినాయి అంటే జీతాలు రాలేదు. మరి ఇది ఎక్కడి నుంచి తెచ్చావు? ఇది క్రమం. కాబట్టి నేను ఒక చోట అప్పు తీసుకొచ్చి నేను ఇవ్వాల్సిన దశంభాగం ఇచ్చేస్తున్నాను. నాకు వచ్చినప్పుడు ఇవ్వడం కాదు, లేనప్పుడు ఇవ్వాలి కదా. పరిస్థితులు ప్రతికూలతల్లో కూడా దశంభాగం ఇవ్వడం మానేది. నా సబ్జెక్ట్ పేరు దశంభాగం కాదు, కానీ అది అవసరం. దేవుని పిల్లలుగా అన్నీ కలిసి వచ్చినప్పుడు ఇవ్వడం కాదు. పరిస్థితులు ప్రతికూలమైపోయినాయి, ఓడ బద్దలైపోయే పరిస్థితికి వెళ్ళిపోయినా రొట్టారాధన మానట్లేదు వీళ్ళు. అంటే ఎంత దంచబడ్డానికి ఇష్టపడ్డారు, ఎంత శ్రమపడ్డానికి ఇష్టపడ్డారు, ఎంత నిందించబడ్డానికి ఇష్టపడ్డారు, ఎంత అవమానపరచబడ్డానికి ఇష్టపడ్డారు. సంఘాల్లో ఉన్న వాళ్ళు అవమానపరచబడ్డానికి సైతం సిద్ధపడాలి, శ్రమపడ్డానికి సైతం సిద్ధపడాలి, దంచబడ్డానికి సైతం సిద్ధపడాలి. కొన్ని సందర్భాల్లో శ్రమల పాలవుతున్న దాంట్లో నిలబడ్డానికి సిద్ధపడాలి తప్ప నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నాకు ఇవేం ఉండకూడదు, నాకు కలిసి రావాలి, నేను కోరుకున్నట్లు జరగాలని సంఘస్థులు కోరుకోకూడదు. ఒలీవ చెట్టు నేర్పించేది స్థిరపరచబడిన అనుభవం, బలపరచబడిన అనుభవం. 3వ మాట శ్రమపడ్డానికి ఇష్టపడిన అనుభవాలు. ఆమేన్. సరిగ్గా చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుని పిల్లలు ఇలాగున మందిరాల్లో ఎదగాలి, సంఘాల్లో ఉండాలి. ఇంకా చివరి మాట చెప్తాను. 3 మాటలు అనుకుని ఇంకొక మాట చెప్పి ఆపేస్తాను. ఒలీవ చెట్టుని ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర మొబైల్స్ ఉంటాయి, ఒలీవ చెట్టు ఎలా ఉంటుంది? సింపుల్ విషయం. ఒలీవ చెట్టు ఎలా ఉంటుందని అంటే, అన్ని చెట్ల యొక్క ఆకులన్నీ కిందకి ఎలా ఉంటే చూడండి, ఈ చెట్టు అయినా ఇంకొక చెట్టు అయినా అన్ని చెట్లు అది పగలైన రాత్రి ఎలా ఉంటాయి. కానీ ఒలీవ చెట్టు ఆకులు ఎప్పుడు చూసినా నైట్ ఆర్ డే టైం ఎనీ టైం ఇట్లా ఎప్పుడు ఆకులు ఇలా పైకెత్తే ఉంటాయి. ఏ సమయంలోనైనా చేతులు ఎత్తడం మాత్రం మానది. ఇది అంటే ఈ ఒలీవ చెట్టు మనకు నేర్పించేది ఏ టైం అయినా సరే ప్రార్థన చేయడం మాత్రం మానే చెట్టు కాదు ఇది. ఆమేన్. సరిపోలా, ఆమేన్. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాల్సి వస్తే, ఎప్పుడు చూసినా పైకే చూస్తుందని అంటే దాని ఆలోచనలు ఎప్పుడు కూడా కిందున్న వాటి వైపు ఉండదు. ఈ చెట్టు యొక్క ఆలోచనలు 2వ మాట 5వ మాట కూడా చెప్తున్నాను. ఒకటి, ప్రార్థన చేసే ఎప్పుడు చూసినా ఆకులు పైకే ఉంటాయి. ఆ చెట్ల ఆకులు ఎప్పుడు పైకే ఉంటాయి. ఎప్పుడు చూసినా చేతులెత్తి, ఎప్పుడు చూసిన ఆరాధన, ఎప్పుడు చూసిన ప్రార్థనే, ఎప్పుడు చూసిన దేవుడే అన్నట్లుగా. 5వ మాట చెప్పాల్సి వస్తే, ఇక కళ్ళెప్పుడు కూడా ఏమంటే ఆకాశం వైపే, దేవుని వైపే. నా దేవుడు ఉన్నాడని దేవుని వైపు మాత్రమే, దేవుని వైపు మాత్రమే. చేతులు దేవుని పైకి ఎత్తడం, దేవుని వైపు దృష్టి పెట్టుకోవడం. అందుకని దైవజనుడు అంటాడు కదా మాట్లాడుతూ, విశ్వాసం యొక్క కర్తవ్యం చెప్పిన దానిని కొనసాగించువాడు ఆయన. ఎవరి వైపు చూడాలి మనం? చెప్పండి, యేసు వైపు చూసే వ్యక్తులుగా. రవి విన్సెంట్ అన్నని మీకు తెలిసి ఉండొచ్చు, మంచి సేవకుడు, మంచి దైవజనుడు. ఆయన ఒకసారి యూత్ కాన్ఫరెన్స్ పెడితే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను, ఎడ్వర్డ్ విలియం అన్న, స్టీఫెన్ గారు, బ్లాక్ స్టీఫెన్ గారు, వీళ్ళందరూ వచ్చారు సార్. అటు వెళ్ళాను. బయటకు వస్తున్నాడు, ఎవరన్నా పేపర్ ఇస్తున్నారో పేపర్ చూసి లోపలికి వెళ్తున్నాడు. నేను అన్న దగ్గర గురించి నేర్చుకున్న ఒక మంచి అనుభవం అది. నాకంటే పెద్దోడేం కాదు, కానీ ఎందుకో ఆయన దగ్గర ఆ మంచి గుణం నాకు బాగా నచ్చింది. అదేంటనంటే, నేను అడిగాను, అన్న ఏంటి ప్రద్దాకా బయటకు వస్తున్నారు, ఇది పేపర్ తీసుకున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు, మీటింగ్ ఎలా జరిగింది ఏంటి తెలియదంటే, అన్న నైట్కి భోజనాలు పెట్టడం నా దగ్గర ఏమీ లేవు,
వాళ్ళు వచ్చి నాకు లిస్ట్ ఇస్తున్నారు, అన్న నైట్ కూరగాయల లిస్టు, నైట్కి బియ్యం ఎంత అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు? మనకి ఎక్కడ లేదు కదా, నా దగ్గర ఏమీ లేవు, లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన మాత్రం ఇవ్వడానికి సమర్థుడు కాబట్టి ఆయనతో అడుగుతున్నాను. ప్రతి చిన్న విషయం కూడా దేవుణ్ణి అడగడం, ప్రతి చిన్న దాంట్లో ప్రార్థన చేయడం భక్తులు మర్చిపోకూడదు. ప్రతి చిన్న విషయాలు కూడా చేతులు ఎత్తడం, ప్రతి అనుకూలతలోనైనా ప్రతికూలతలోనే చేతుల పైకి ఎత్తడం అంటే ప్రార్థన చేయడం, దేవుని వైపు చూడడం మానకూడదు. పరిస్థితులు ఏమైనా దేవుని చూడడం మానట్లేదు. పరిస్థితులు ప్రతికూలమైన దేవుని చూసి మానే వ్యక్తి కాదది. ఎప్పుడు చూడండి, పగలైనా రాత్రైనా సరే. కరోనా టైంలో 2 దేవాలయాలు మాత్రమే వరల్డ్ వైడ్గా, అక్కడి నుంచి ప్రార్థనలు ఆగని 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి యూదులు చేసే సమాజ మందిరం, రెండోది ముస్లిమ్స్. వాళ్ళ ప్రార్థనలు ఆపరాళ్ళు. కరోనా అయినా ప్రార్థనలు ఆపరు. జైల్లో పెట్టేస్తాము, జనాలు కూడుకుంటాకి వీలు లేదని అంటే ఢిల్లీ వెళ్ళి అందరూ కూడుకుని, మీకు ఆ విషయం గుర్తులేదా? మీకు గుర్తుందా? గుర్తులేదా? కరోనా విజృంభించేస్తుంది, ప్రజలు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పిన తర్వాతే కదా వీళ్ళందరూ ఎక్కడికో ఢిల్లీ వెళ్ళిపోయి మొత్తం మూకుమ్మడిగా అక్కడికి వెళ్ళిపోయి ఆరాధనలు చేసేసి గందరగోళం చేసేసారని చెప్పి వాళ్ళు ఏం జరిగినా ప్రార్థనలు మానరాళ్ళు, ఏమి జరిగినా చేతులు ఎత్తడం మానరు. ఏ రోజైనా చూడండి మసీదులో, మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు ఈ ఊర్లో, ఏమండి మా ఊర్లో ఏం జరిగినా వాళ్ళు అక్కడి నుంచి పాటలు, వాళ్ళ ప్రార్థన వస్తూనే ఉంటుంది. అల్లో అనుకుంటూ వాళ్ళు. ఇక అంతకంటే ఎక్కువగా యూదులు వాళ్ళ ప్రార్థనలు మానరు. సవాల్ చేసిన పరిస్థితులు ప్రతికూలమైపోయినా, ఏమండి హమాసోడు ఒక్కసారిగా మీద పడి ఇజ్రాయెల్ దేశం మీద పడి అన్ఎక్స్పెక్టెడ్గా అక్టోబర్ 8వ తారీఖున ఒక్కసారిగా వెపన్స్తో మిసైల్స్తో మీద పడిపోయినా సరే ఆ దేవాలయంలోంచి మాత్రం ప్రార్థన మానరు. వాళ్ళు చేతులెత్తన మానరు. ఒలీవ మొక్క నేర్పించేది లిటరల్గా దాన్ని చూస్తే ఎప్పుడు చూసినా ఆకులు అలా పైకెత్తే ఉన్నట్లుగా దేవుని పిల్లలు ఎప్పుడు చేతులెత్తన మానకూడదు. ఆమెన్. సరిపోలే, గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రార్థన చేయడం మానకూడదు, చేతులెత్తన మానకూడదు, పరిస్థితులు ప్రతికూలమైన చేతులెత్తన మానకూడదు. పైపెచ్చు ఎప్పుడు చూసినా ఏమండి దేవుని వైపే దృష్టి. 6వ మాట చెప్తూ అంటాను, చివరి మాట చెప్పాలనుకుంటే ఎప్పుడు చూసినా పరలోకం, నేను ఎప్పుడు పరలోకం వెళ్ళిపోతానా, నా దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడు చూసినా ఆకాశం వైపు పరలోకం వైపే దృష్టి. దేవుని పిల్లల చివరి ఆలోచన ఏమైనా, నేను ఎప్పుడు దేవుని రాజ్యానికి వెళతాను, రాజ్యాన్ని ముందు పెట్టుకోవాలి, పరలోక రాజ్యాన్ని ముందు పెట్టుకోవాలి. నేను ఎప్పుడు మరణించినా సరే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. రామోజీరావు గారు చనిపోయారు, మీకు చాలామంది తెలుసు. ఆయన చనిపోకముందే సమాధి రెడీ చేసుకున్నాడు. ఆయన అది పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. ఆయన ఎక్కడ సమాధి చేయాలో, అంటే ఎక్కడ ఏం చేయాలో దానికోసం ప్రత్యేకంగా ఓ స్థలం రెడీ చేసుకున్నాడు. మరి దేవుని పిల్లలు మనం పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాల్సిన అవసరత లేదా? భూలోకంలో పెద్ద వనం తయారు చేయించుకుని అదో పెద్ద 5 ఎకరాలు ఎన్నో ఎకరాలు దాన్ని, మళ్ళీ దానికి స్మారక పెద్ద ఏదో హడావిడి దాని గురించి. నేనంతా టీవీలన్నీ దాని గురించి మారుమోగిపోయిన, యూట్యూబ్లో చూసిన, ఎక్కడ చూసిన అదే. ఆయన చచ్చిపోయిన ఆ కార్యక్రమం కంటే ఇది ఎక్కువ చూపించేశారు. నేను ఆయన్నే విమర్శించట్లేదు, నేను మీతో చెప్తున్నా. దేవుని పిల్లలకి మన చూపు పరలోకం మీద ఉండాలి ఖచ్చితంగా. భూలోకం వైపు కాదు, లోకానుసరమైన ఆలోచనల వైపు కాదు, పరలోకం వైపు దృష్టి పెట్టుకోవాలి, పరలోకం వైపు ఆశ పెట్టుకోవాలి, దేవుని రాజ్యం వైపు దృష్టి పెట్టుకోవాలి అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, నా సందేశాన్ని ఆపేస్తూ గుర్తు చేస్తున్న మాటలు. మీరు స్థిరపరచబడిన అనుభవాలు ఉన్నాయా? మీరే సంఘాలు స్థిరపరచబడ్డారా? ఇంకా స్థిరత్వం రాలేదా? 2వ మాట జ్ఞాపకం చేస్తుంటాను, ప్రాముఖ్యమైన మాట. ఎదుటి వ్యక్తులకి ప్రభావం మన మీద పడకూడదు. మనం బలవంతులుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి మనం? కొంచెం చెప్పండి, ఎలా ఉండాలండి? మీరు బలవంతుల బలహీనల ఒకసారి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. మీరే దేవునితో చెప్పాలి ఈ మాట. నాతో చెప్పడం కంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ఓకే చెప్పండి, అన్నీ తెలుసా? కొన్నే తెలుసా? నేను మీకు చెప్పేస్తాను ప్రసంగాలు, ఏముంది. మరి దేవుని ముందు నిలబడి ఈ మాటలు నేను చెప్పగలిగిన స్థాయి నాకు ఉండాలి. దేవుని ముందు నిలబడి సైతం నేను బలవంతుణ్ణే అని చెప్పగలిగిన సామర్థ్యత నాకు లేకపోతే మీ ముందేముంది? బోడు మాటలు చెప్తాను. ఇప్పుడు ఇచ్చే మాటలు ఏముంది? మీరు నా జీవితాన్ని చూడరు, నన్ను చూడరు. మీ ఊరు వేరు, మా ఊరు వేరు. ఇక్కడ ఎన్ని హెచ్చు మాటలైనా చెప్పుకోవచ్చు మీ ముందు నేను, ఎందుకంటే నా వ్యక్తిగత స్థితి ఎవరికి తెలియదు కాబట్టి బోడు మాటలు చెప్పుకోవచ్చు. కానీ ఇంటికాడ ఏం చేస్తానో ఏంటో, నా పరిస్థితి ఏంటో అంతా దేవునికి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక ఆయన చూస్తాడనే భయంతో ఉంటే కనుక ఆ మాటలు వేరుగా ఉంటాయి.
ఇప్పుడు నాకు మీరు చెప్పేసేయచ్చు, కానీ వ్యక్తిగతంగా నువ్వు బలవంతురాలువో కాదో మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. మనం బలవంతులుగా ఉండాలి తప్ప బలహీనలుగా ఉండకూడదు. మూడో మాట, ఎప్పుడు చూసిన ఆశీర్వాదం 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 కాదు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు సైతం, శ్రమలో సైతం దేవునికి స్తోత్రాలు చెప్పేవాళ్ళకు ఉండాలి. ఆమేన్. శ్రమలో సైతం దేవునికి ఇచ్చేవాళ్ళుగా. బలపరిస్థితి మాట చెప్తున్నాను. ఒలీవ మొక్క 3 అన్నారు, బోల్డ్ మాటలు చెప్పేశారు అనుకుంటున్నారు. సీజన్ ఆర్ అన్ సీజన్, దాని ఫలాలు మాత్రం మానదు. అది ఎట్ ఎనీ సీజన్ పండగలిగిన ఏకైక మొక్క అది ఇజ్రాయెల్ దేశంలో. ఎట్ ఎనీ సీజన్, ఏ సీజన్లోనైనా సరే అది ఫలించేస్తుంది. ఏ సీజన్లో ఫలాలు మాత్రం మానదు, దాని నుంచి వచ్చే ఫలాలు అని మాట జ్ఞాపకం చేస్తూ అంటున్నాను. ప్రియులారా, మీరు సంఘాల్లో ఫలించేవారు ఉన్నారా? దేవుని పిల్లలుగా మీరు ఫలించే వాళ్ళు ఉంటే, ఇట్లా నేను మిమ్మల్ని బాధ పెడతాను అనుకోకపోతే 2 చేతులు జోడించి దండం పెట్టి క్షమాపణ చెప్పే ఈ మాట చెప్తున్నాను. మీరు ఫలించే వాళ్ళు ఉంటే మందిరం ఇలా ఉండకూడదు కదా. మనం అందరం మంచి మంచి ఇళ్లల్లో ఉంటున్నాం, దేవుడిచ్చిన స్థాయి కొలది. ఆమెన్. సౌండ్ రాట్లా. ఆమెన్. ఇప్పుడు దాకా బాగానే చెప్పారు, ఇప్పుడు మాట రాట్లా. ఏమండి? ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. మనం నిజంగా ఫలించే వ్యక్తులుగా ఉంటే అతిశయంగా చెప్తున్నాను, నేను దేవుణ్ణి బట్టి అతిశయపడుతూ, మా చర్చెస్లో మీటింగ్స్ అయిపోయిన తర్వాత సాల్మన్, నేను మైక్లో అనౌన్స్మెంట్ చేశాను. నేను ఇంకా కానుకలు తీసుకురాబాకండి, సరిపోయినాయి అన్నిటికీ, మీకు వద్దేగా. మీటింగ్స్కి అన్నిటికీ సరిపెట్టేసాం. సో డోంట్ బ్రింగ్ ఎనీ ఆఫరింగ్ ఫర్ మీటింగ్స్. సభలు ఫిబ్రవరిలో అయినాయి, ఏప్రిల్లో తీసుకొచ్చి కానుకలు ఇస్తున్నారు. అయ్యా, ఏదో అప్పయిందని అంటున్నారు పిల్లలు, మీకు ఏదో అప్పయిందట, కొంచెం పరిస్థితులు బాగోలేదట అని విన్నాం. మరి లేదు, అక్కడ అన్నీ తీరిపోయినాయి, నాకు ₹1 వద్దు, అంతా బాగానే ఉంది. ఇక అలా ఆగట్లేదని చెప్పి చర్చిలో నిలబడి డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేశాను నేను, ఇంకా మీరు కానుకలు తీసుకురావద్దు, మీటింగ్స్ కోసం సరిపోయినాయి, ఇంకా మీరు ఏమీ తీసుకురావద్దు. ఉంటే కనుక వచ్చే సంవత్సరం కోసం దాయండి, వచ్చే సంవత్సరం మరలా మీటింగ్స్ పెట్టినప్పుడు ఇద్దరు, కానీ ఇప్పుడైతే ఎవ్వరు తీసుకురావద్దు. మరుసటి ఏటకల్లా మందిరం సంపూర్ణంగా పూర్తయిపోలేస్తున్నాము పేరట. అట్లా ఉండాలంటే దేవుని కొరకు త్యాగం చేయాలి, దేవుని పరిచర్య కొరకు ఇవ్వడానికి ముందుకు రావాలి. దేవుని పిల్లలు ఫలించాలి. ఎట్ ఎనీ సీజన్, ఈ సీజన్ బాగోలేదు, ఆ సీజన్ బాగుంది, ఈ సీజన్లో పండింది, ఈ సీజన్లో పండలేదు అనేటువంటి భావాలు పెట్టుకోకుండా దేవుని పిల్లలు కొంచెం ఈ మాట చెప్తున్నప్పుడు ప్రేరేపించబడి, నేనైతే కనుక ఒక మాట చెప్తే, ఏ సేవకుడైనా ఒక్క మాట, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. నేను రామసింగవరంలో 2 years క్రితం ఈ మాట గుర్తు చేశాను. నేను నాకు బాగా గుర్తు. ఎలీషా అన్న అక్కడ కూడా బాగా వచ్చేవాడు, మరి ఎక్కడికి వచ్చాడో తెలియదు, కానీ ఖమ్మంలో దేవుని పరిచర్య చేసి శ్రేష్టమైన సేవా పరిచర్య జరిగించి అర్ధాంతరంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన మంచి పరిశుద్ధుడు తను. చెప్పడానికి అసలు వెనకంజి వేయింది. నేను కళ్ళు మూసుకుని ఉంటే ఏ సన్నగారు పాడినట్టే ఉంటుంది. ఆయన ఉండుంటే కనుక అంత స్థాయికి వెళ్ళిపోయాడు ఈ రోజునాడు ఖచ్చితంగా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిస్వార్థమైన సేవకుడు, కానుకలు తీసుకోకుండా ఎంత బతువులాడినా ఎన్నిసార్లు నాకు గిఫ్ట్ ఇచ్చున్నాడు తను, ఎన్నిసార్లు. చాలా మంచి దైవజనుడు. ఓ రోజు ఇలాగే మీటింగ్స్ ఇలా జరుగుతున్నాయి, మందిరానికి వచ్చి వాక్యం చెప్తూ నాతో అన్నాడు, అన్నా నువ్వు 10వ భాగం తీస్తావా అన్నాడు. తీస్తానన్నా. ఎంత ఇస్తావు? 10వ భాగం తీస్తాను. వెరీ గుడ్. దగ్గరలో ఒక అక్క కూర్చొని ఉంది, పద్మ అక్క అని. వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్, నాగేశ్వర, వాడి పేరు. మీ పేరేంటక్క? పద్మ అండి. మీరు 10వ భాగం తీస్తారా? తీస్తాను. ఎంత ఇస్తావు? 10వ భాగం. నన్ను చూస్తూ అడిగాడు, అన్నా ఆవిడికి మీకేమైనా తేడా ఉందా అన్నాడు. నాకు అదేంటి, నేను ఏం మాట్లాడకుండా అలా ఉన్నాను. నీతో ఎవడైనా 1 మైలు దూరం రమ్మంటే వాడితో 2 మైలు వెళ్ళాలన్నా అన్నాడు. దానికి అర్థం ఏంటని అడిగితే, నేను చూస్తున్నాను మనది 2వ మైలు భక్తి అయి ఉండాలన్నా, అందరితో సమానం అవ్వకూడదు. నీ సీనియారిటీని బట్టి ఆయన మాట్లాడుతూ, ఆవిడకంటే నువ్వు సీనియర్, ఆవిడ నీ విశ్వాసి, నువ్వేమో వాక్యం చెప్పే సేవకుడివి, ఆవిడకంటే నీ భక్తి ఎక్కువ అవ్వాలి, ఆవిడకంటే నీ దేవునికి ఇచ్చేది ఎక్కువ అవ్వాలని చెప్పి ఆ రోజు సందేశం పేరు 2వ మైలు భక్తి అన్నాడు. ఆ మాటకి నేను హర్ట్ అయ్యాను. ఈరోజు ప్రజెంట్కి ఇప్పటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా 10వ భాగం పెంచుకుంటూ ప్రతి సంవత్సరం 5% పెంచుకుంటూ ఇప్పుడు నా 10వ భాగం 60% దేవునికి ఇస్తున్నాను నేను. 60% నిజం. దేవుడి మాటలు వింటున్నాడుగా. ఎవరంటారు ఈ మాటలో?
ఆ కూతురు ఉంది వెనకాల, రా రా. నేను నా పిల్లలు మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రతి వారం, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్, చూడండి ఒకసారి ఆ పిల్లల్ని చూడండి, కాదు ఒకసారి ఒక నిమిషం సాల్మన్, సోన్ ఒక నిమిషం. నేను నా పిల్లలు చూడండి ఒకసారి ఇటు వెళ్ళి, నా కూతుళ్ళు నేను మా నాన్న దగ్గర అలా మోకరించి, మా నాన్న ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు తలల మీద చేతులు వేయించుకొని ప్రార్థన చేయించుకొని నా దశంభాగాన్ని 60% ఈ సంవత్సరం 2024 మా నాన్న చేతుల్లో పెట్టి, అది క్రమం. ఎంతసేపు చేస్తే అంతసేపు, మా నాన్న ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు అలాగున ఆయన మోకాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేయించుకొని దశంభాగాన్ని క్రమంగా ఇచ్చి వస్తుంటాను. నా క్రమం అది. క్రమం తెలియకుండా చేయకుండా చేసేవాడిని కాదు. నా తర్వాత నా పిల్లలకు ఆ క్రమాన్ని నేర్పగలిగి, నేనేమన్నా మోకరించమని చెప్పానా? మాట్లాడరేంటండి? చెప్పలేదుగా. కూర్చో. ఇది ఒక క్రమం. అది దైవజనుడిగా నేను క్రమం కలిగి ఉన్న నా పిల్లలు కూడా క్రమాన్ని నేర్పుతున్నాను. నేను మనం దేవుని పిల్లలుగా ఆ ఫలాలు ఫలించకపోతే సంఘాలు ఎలా అభివృద్ధి అవుతాయి? నేను ఫలించాలంటే ఖచ్చితంగా నేను ఆ పంటను కొయ్యాలంటే విత్తనాలు విత్తాలి కదా. నా బాధ్యత. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. దశంభాగం అనేది కానుకలు అనేవి అడుక్కునే కాదు, ఆఫరింగ్ అనేది ఇచ్చేది కాదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత. సంఘ పోషణ కొరకు నా బాధ్యత, సేవకుని పోషణ కొరకు నా బాధ్యత. అది తన బాధ్యత అనేది చేస్తానే ఉంటుంది. వెళ్ళి ఎచ్చులు బాగుంటే పోదది, రాజం నేను అవను. నా బాధ్యత. ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఒక బాధ్యత ఉంది. మందిరంలో నేను వెళ్ళి ఫలించాలంటది. నేను మందిరంలో ఎవ్వరికీ కనబడకుండా నా ద్వారా ఫలాలు బయటికి రావాలి, నా ద్వారా దీపం వెలగాలి. కానీ అది కనిపించదు. అది ఆ నూనె ఎక్కడుందో కనిపించదు, కానీ ఫలాలు మాత్రం బయటికి కనిపిస్తాయి. మరి నీ సంగతి ఏంటి? ఫలాలు కనిపించేంతగా, నువ్వు కనబడనంతగా, ఫలాలు కనిపించేంతగా నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావా? నేను చేస్తున్నాను. నేను బోల్డ్ విషయాలు చెప్తాను. ఇంకా చెప్పాలంటే 13 మంది పిల్లలు పెంచుతున్నా, 6 ఆడపిల్లలకి నేను పెళ్ళిళ్ళు చేసేసాను. నేను ఈ దశంభాగాలు కాకుండా, దశంభాగం ఖచ్చితంగా బోళ్ళంత మంది సేవకులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా సహవాసంలో పరిచయం చేసే దైవజనులు బోళ్ళంత మంది. వాళ్ళు ఎవరికి దశంభాగం ఇవ్వను. నేను ఆళ్ళకో 10, ఏళ్ళకో 10, ఏళ్ళకో 10, ఆళ్ళకో 10 ఇవ్వను. నా దశంభాగం పూర్తిగా నా ఆత్మీయ సేవకుడికి. మా నాయకుడు ఆయనే మా నాయకుడు. ఆళ్ళకేళ్ళకి ఇవ్వను. నేను ఎక్కడ రక్షణ పొందానో, నేను ఎక్కడ బల్లారాధన తీసుకుంటున్నానో, నా సేవ ఎక్కడో, నా పరిచర్య ఎక్కడో, నా కొరకు ప్రార్థన చేసేది ఎవరో, నేను ఏ మందిరానికి వెళుతున్నానో, ఆత్మీయంగా నేను ఎక్కడ బలపడుతున్నానో అక్కడే ఫలించాలి. నేను ఫలించడం అంటే నేను తీసుకోవడం కాదు. నేను ఫలించాను. ఎవడని ఫలించాడంటే తీసుకునేవాళ్ళు ఫలించినట్ల, ఇచ్చేవాళ్ళు ఫలించినట్ట? మాట్లాడరేంటండి? నేను ఫలించాను. నేను చాలా ధైర్యంగా దేవుని ముందు నిలబడి ఈ మాట చెప్తున్నాను. నేను ధైర్యంగా పరిశుద్ధమైన దేవుని మందిరంలో సేవకునికి ఈ మాట చాలా ధైర్యంగా చెప్తాను. నేను దేవునికి దేవుని దగ్గర తీసుకోవడం కంటే నేను ఇవ్వడంలోనే ఎక్కువ శాతం ఉన్నాను. నేను చాలా ధైర్యంగా ఈ మాట చెప్తాను. సర్వశక్తిమంతుడైన దేవుడి మాటలు వింటున్నాడు. ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలను? నేను దేవుని దగ్గర ఎక్కువ తీసుకున్నావా, దేవునికి ఎక్కువ ఇచ్చావంటే నేను ధైర్యంగా చెప్తా, నేను దేవునికి ఎక్కువ ఇచ్చాను. నేను దానికి నా దేవుడు సాక్షి, నా కూతురు, నా పిల్లల ఇంట్లో సాక్షి. దాచుకోవడం తెలియదు. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు నావి. దేవుడి మాటలు వింటున్నాడు. దేవుని కొరకు పరిచయం, ఏ సేవకుడు వచ్చినా, ఏ సేవ జరిగినా, ఎక్కడ పరిచర్య జరుగుతున్నా, నాదంటూ ఒక ప్రతి దేవుడు ప్రేరేపిస్తే అస్సలు నేను వెనకంజ వేయను. నేను మనం మణిపూర్ వెళ్ళాము. అందరు వచ్చిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద సంస్థ నాయకులు వచ్చారు. 1 లక్ష 2 నేను 3,70,000 తీసుకెళ్ళినాయి. నా సంఘం 1 లక్ష రూపాయలు ఇస్తే మిగతా 2,70,000 నేను నా వ్యక్తిగతంగా నేను జాగ్రత్త దాచుకొని, కొంతమందికి అక్కడికి వెళ్ళి సేవకులకి, కొంతమంది విశ్వాసులకి, కొంతమంది క్రైస్తవులు కాదు వాళ్ళు భయంకరమైన పొజిషన్లో వాళ్ళకి ఇచ్చి రావడం జరిగింది. అలాగే ఎంతో పరిచర్య, ఎంతో సేవ పరిచర్య నేను ఫలిస్తున్నాను. నేను ఉన్నారా మందిరాల్లో ఫలించేవాళ్ళు? అగైన్ ఐమ్ టెల్లింగ్ టు దట్. తీసుకునేది కాదు ఫలించడం అంటే, దేవునికి ఇవ్వడం ఫలించడం, దేవుని కొరకు త్యాగం అవ్వడం ఫలించడం, దేవుని కొరకు శరీరాన్ని నలగొట్టుకోవడం ఫలించడం. మీరు ఫలిస్తున్నారా? లేదా దేవుని దగ్గర తీసుకునేవాళ్ళు ఉన్నారా? సమర్పణ చేసుకోండి. నిశ్చయముగా దేవుడి మాటలు మనం వినుకుంటూ దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన సంఘంగా మనల్ని ఉంచునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. విల్ యూ స్టాండ్ అండ్ షల్ వి ప్రే? చిన్న ప్రార్థన చేద్దాం.
చిన్న ప్రార్థన చేద్దాం. ఇలా ఇలా చూడండి ఒకసారి 2 చేతులు ఇట్లా జోడించి నమస్కారం చేసి ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరలా ఇంకెప్పుడైనా సరే ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడొకప్పుడు ఇంకా చాలా విషయాలు, కనీసం ఒక 10-15 విషయాలు మాట్లాడుకుందాం. తర్వాత వచ్చినప్పుడు ప్రస్తుతానికి ప్రార్థన చేద్దాం. స్థిరపరచబడ్డారు లేదు మిమ్మల్ని మీరే పరీక్షించుకుని నన్ను స్థిరపరచండి యేసయ్య అని చెప్పండి. సంఘాలు స్థిరపరచబడ్డానికి చేయండి, ప్రార్థన చేయండి. ఎంత మౌనంగా ఉంటారు అనుకోలేదు అసలు నేను. మీరు మంచి ప్రార్థన పరులు. మీరు కొంచెం నోరు తెరిచి ఇప్పుడు ఏదో స్తోత్రాలు చెప్పొద్దు. ఇది స్తోత్రం చెప్పే టైం కాదుగా, ఇది ఆరాధన టైం కాదు. ఇది మళ్ళా చెప్తున్నా, స్తోత్రాలు చెప్పొద్దు. ఇది స్తోత్రం చెప్పే టైం కాదు, ప్రార్థన చేసే టైం. నన్ను స్థిరపరచమని చెప్పండి, నన్ను బలపరచమని చెప్పండి. మీరు బలపరచబడకపోతే బలపరచండి ఆయన. నేను మందిరంలో ఫలించాలని చెప్పండి. ఏ పరిస్థితి అయినా నేను నీ వైపు చేతులు ఎత్తడం మానకూడదని చెప్పండి. నీ వైపు చూడడం మానకూడదు నాయన అని చెప్పండి. ఏ విషయాన్ని గురించి దేవుడు మీతో మాట్లాడాడో ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని మీరే సమర్పణ చేసుకుని సంఘాల్లో స్థిరపరచబడ్డానికి ప్రయత్నించండి. స్థిరత్వం ఉందా? అస్థిరులుగా ఉన్నారా? మీరే ప్రార్థన చేయట్లా, మళ్ళీ ఆపేశారు. స్థిరత్వం కలిగి ఉన్న వాళ్ళు ఇలా ఉండరు. స్థిరపరచబడిన వాళ్ళు దేనికి పడితే దానికి మందిరానికి మానేయరు. నన్ను స్థిరపరచమని చెప్పండి, నన్ను బలపరచమని చెప్పండి. శ్రమల్లో నేను స్థిరపరచబడాలి నాయన. దంచబడిన అనుభవాల్లోకి నన్ను నడిపించండి నాయన. చేతులెత్తే వారికి నన్ను చేయండి నాయన. నా చూపు ఎప్పుడు పరలోకం వైపు ఉండాలి నాయన. అతి ప్రాముఖ్యమైన మాట, చివరి మాట, ఏ సందర్భంలోనైనా ఒలీవ మొక్క ఫలిస్తానే ఉంటుంది. నన్ను ఫలించే వ్యక్తిగా చేయండి నాయన. ఫలభరితమైన వ్యక్తిగా చేయండి నాయన. నేను ఫలించాలి, మందిరంలో నేను ఫలించాలి. ఫలించడం అంటే మరలా చెప్తున్నా, తీసుకోవడం కాదు, దేవునికి ఇవ్వడంలో నేను ఫలించాలి. ఫలభరితమైన వ్యక్తిగా చేయండి నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు అందించిన సందేశం కొరకు స్తోత్రం. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ మాటలు మాత్రమే నిలిచి ఉండును గాక. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని దైవజనుడు పలికినట్లుగా మేము కూడా పచ్చని ఒలీవ మొక్క వలె సంఘాల్లో ఉందుముగాక. ఏ మాట నాయన ప్రజల నుంచి బయటకు పోకూడదు, అది ఫలభరితం అవ్వాలి. సేవకుడు సాక్ష్యం చెప్పాలి. ఈ సభ జరగడాన్ని బట్టి మా విశ్వాసుల్లో దైవికమైన ఉజ్జీవం కలిగిందనేటువంటి సాక్ష్యం పలకాలు చేస్తున్నాములో ఈ కార్యం జరిగించమని నాయన. మందిరం ఇలా ఉండిపోయింది, త్వరగా ఈ పనులు ప్రారంభించబడడానికి సహాయం దయచేయండి. సంఘం అంతా ఎన్నో రోజులు బట్టి నెలలు బట్టి ప్రార్థన చేస్తున్నారు నాయన. ఎవరి ప్రార్థన దాటిపోవద్దు నా తండ్రి, ఎవరి ప్రార్థన దాటిపోవద్దు నాయన. మరలా క్రిస్మస్ ఆరాధన ఎట్టి పరిస్థితులు ఇలా జరగకూడదు నాయన. పండగ రోజునాడు ప్రభా సంతోషంగా మందిర పనంతా పూర్తయిపోవాలి యేసునామం పేరిట. అందుకొరకు ద్వారాలు యేసునామం పేరిట తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తాం. పరిచయం మీరు దీవించండి, వారిని ఇచ్చిన పిల్లలు మీరు ఆశీర్వదించండి. నా తమ్ముడు సోల్మన్ తన భార్య నా ప్రియ చెల్లి చేస్తున్న పరిచయం మీరు దీవించండి. రామసింగం నుంచి వచ్చిన సంఘ పెద్దలు సంఘస్థులు ఆశీర్వదించండి. చాదరాసుకుంటున్న దేవుని పిల్లలందరూ దీవించబడదురుగా కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలభరితమైన మాటగా మార్చబడునుగా కానీ యేసు నామం పేరిట ప్రార్థించిన ఈ మనవులన్నీ పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ